ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11 నుండి 13 వచనములు చదవగా విందము. 2వ పాఠ భాగం కూడా చదువుటకు మరి ఒకరు యూత్రన్ నుండి యవనస్తుల కూడిక నుండి ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే వారు ముందుకు రావాల్సింది. పరిశుద్ధ దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవు మంచి పురములను, నీవు మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈ వాక్యం ఇంత పర్యంతం మన మధ్యలో ఉన్న శ్రీ జాన్ వెస్లీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. లూకా సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుండి 38వ వచనం చదువుకున్నాము. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అయిన సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చెంతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒకటే, మరియు ఉత్తమైన దానిని ఏర్పరచుకునేను. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పండి. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించును గాక. మరి మా కుటుంబం నుంచి రెవరెండ్ జీవన్ కుమార్ గారికి, ఫ్యామిలీ అంతటికి కూడా మా ప్రత్యేక శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఒక స్తుతి కీర్తన పాడి వినిపిస్తాం. సమయంలో రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ గారు, వారి సతీమణి శ్రీమతి ఆశీర్ శీలారాణి గారు, వారి బిడ్డలు కుమారి ప్రవళిక, అలాగే కుమారుడు మాస్టర్ శామ్యుయల్ రెక్స్ ఇది నాన్న ప్రారంభించుకున్న నూతన గృహాన్ని పురస్కరించుకొని ఈ కృతజ్ఞతా కూడికలో శుభాకాంక్షలు తెలియజేయడానికి కొంతమందికి మరి సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయము కేవలం 2 నిమిషాలు మాత్రమే. దయచేసి సమయాన్ని పాటించాల్సిందిగా మనవి చేస్తూ, ముందుగా మన మధ్యకు ప్రస్తుతం నాగార్జున సాగర్లో ఆల్టర్నేట్ డెలిగేట్గా వ్యవహరిస్తున్న శ్రీమతి భారతి గారు
ముందుగా వచ్చి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ గారు అండ్ షీలారాణి గారి దంపతులను దేవుడు ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన నూతన గృహప్రవేశ ఆరాధన, వారికి ఇచ్చిన జ్యేష్ఠ సంతానం కుమార్తె యొక్క జన్మదినం రోజు ఒక మధుర స్మృతిగా మిగిల్చుకోవాలనే ఆశతో వారి ప్రత్యేకంగా ఈ దినాన్ని ఎంపిక చేసుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక కృతజ్ఞత ఆరాధనలోనికి విచ్చేసిన విశిష్ట అతిథులకు, అభిషిక్తులకు, ఆహ్వానితులకు, శ్రేయోభిలాషులకు, ప్రత్యేకించి పాస్టర్ గారితో చాలా సుదీర్ఘ ప్రయాణం చేసిన లక్డికపుల్ చర్చ్ సంఘ సభ్యులకు, రైట్ బ్యాంక్ ప్యారిష్ తరపు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మొదటిగా విష్ అనేది పాస్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మర్చిపోలేదండి, మర్చిపోలేదు. నేను కూడా మర్చిపోలేదు. ఎందుకంటే చాలా సుదీర్ఘ కాలం తర్వాత మిమ్మల్ని చూశాను. పరదేశ్ గారు ఫస్ట్ అపాయింట్మెంట్ యాజ్ ఎ పాస్టర్గా ఫస్ట్ అపాయింట్మెంట్ ఈస్ట్ గోదావరి, మా పెద్దక్క వాళ్ళ మ్యారేజ్ చేసిన పాస్టర్ గారు, ఫస్ట్ పెళ్లి చేసిన అంటే యాజ్ ఏ రెవరెండ్ అయ్యి పాస్టర్గా అడ్డాలపాలెం ప్యారిష్లో ఆయన జాయిన్ అయినప్పుడు మనశ్శేరావు గారు ఝాన్సీ వారి మొదటి వివాహం, పరశుదేశి గారు పాస్టర్ గారి చేతుల మీదుగా జరిగిన మొదటి వివాహం మా పెద్దక్క గారిది. సో నేను ఎవరిని మీరే మర్చిపోలేదు. హౌ కుడ్ ఐ? ఎస్, థ్యాంక్ యూ. ఒక అభిషక్త స్థానంలో మీరు ఉండి మమ్మల్ని ఆశీర్వదించే స్థలంలో ఆ అర్హత దేవుడు మీకు అనుగ్రహించినప్పటికీ రిమెంబర్ సంబడి ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. మీ గురించి కూడా ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. పాస్టర్లకి ప్రార్థనలు అవసరమా అంటే యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్తిల్లు. కాబట్టి బిఫోర్ యాజ్ ఎ పాస్టర్ యు ఆర్ ఆల్సో ఏ కామన్ హ్యూమన్ బీయింగ్. సో ప్రతి ఒక్కరికి మనుష్యులుగా ఉన్నంత వరకు దేవుని దయ ఎంత అవసరమో మనుష్యుల దయ కూడా అంతే అవసరం. మనం ఈరోజు బ్లెస్డ్ కండిషన్లో ఉన్నామంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బట్ సంబడి ఈజ్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ అస్. మన గురించి ప్రార్థించే అభిమానమైన మనస్సులను సంపాదించుకోవటం ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో యు ఆర్ బ్లెస్డ్. వచ్చిన అందరికీ దేవుని నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మన జీవన్ పాస్టర్ గారి గృహప్రవేశాన్ని పురస్కరించుకొని మనందరం ఇక్కడ కోరుకున్నాము. కంగ్రాచులేషన్స్ టు జీవన్ పాస్టర్ గారు, షీలా అమ్మ గారు, క్వీనీ అండ్ క్యాండీ. మే గాడ్ బి విత్ యూ. వెరీ నైస్ హోమ్. లిఫ్ట్ ఎక్కుతున్న దగ్గర నుండి లిఫ్ట్లో దేవుని వాక్యంతో మొదలైంది. ఎంట్రన్స్లో అవడేలని రాశారు. నేను ఏంటి అంటే నాకు చెప్పట్లేదు అదేంటి అన్నది, పాస్టర్ గారే దాన్ని రివీల్ చేస్తారు అని అంటున్నారు. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు నో ద మీనింగ్ అవడేల్ వాట్ ఇట్ ఈస్. అట్ ద సేమ్ టైం లోపల ప్రతి చోట కూడా వెరీ సాంక్టిఫైయింగ్, వెరీ డివైన్ అండ్ ఫీలింగ్ వెరీ స్పిరిచువల్. ఒక పాస్టర్ గారి గృహం ఇలా ఉంటుంది అన్నది చూశాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ పాస్టర్ గారు, పాస్టమ్ గారు, వుడ్ బి డాక్టర్ క్వీనీ గారు అండ్ మై బిలవ్డ్ క్యాండీ. అందరికీ మరొక దేవుని నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వెహనికమ్మ గారికి థ్యాంక్ యూ. సుమన్ క్రిస్టఫర్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నన్ను ఇక్కడ అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ముఖ్యంగా ఆ ప్రభువుకు వందనాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు శిరస్సు వంచి ప్రణామాలు. నేను టెబనికల్ లూథరన్ చర్చ్ నుండి వచ్చానండి. జ్ఞానము చేత ఇల్లు కట్టబడును, గ్రహణ శక్తి చేత అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు అమూల్యమైన ఆహ్లాదకరమైన సమస్త సంపదలతో నింపబడును. అందరికీ వందనాలు, పెద్దలకు అభివాదాలు. జీవన్ గారికి వారి కుటుంబానికి హార్దిక శుభాకాంక్షలు. ఒక చిన్న కథ చెప్తాను, పెద్దది కాదు. ఒక పెద్ద చెట్టు ఉండేది, దాని కొమ్మలు బాగా విస్తరించుండేవి. అందులో 2 పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయండి.
అయితే చిన్న పక్షి గబగబా గూడు కట్టేసుకొని కూర్చుంది. పెద్ద పక్షి మాత్రం చాలా గట్టిగా నిదానంగా ఒక్కొక్క పుల్లను ఏరుకొని తీసుకొచ్చి చాలా పెద్ద గూడు కట్టింది. చిన్న పక్షి అడిగింది, ఎందుకు ఒక చిన్న గూడు కట్టుకొని కూర్చోవచ్చు కదా నాలాగా, ఎందుకు ఇంత పెద్ద గూడు కడుతున్నావు అనింది. పెద్ద పక్షి ఏం మాట్లాడలేదు. తర్వాత గూడు పూర్తయింది, వెచ్చగా కూర్చున్నాయి. రాత్రి తుఫాన్ వచ్చింది, చాలా పెద్ద గాలి, భయంకరమైన తుఫాను. కొమ్మల మీద ఉన్న గూళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఒక పక్షి కట్టిన చాలా పక్షులు మరొక పెద్ద పక్షి కట్టిన గూట్లో తలదాచుకున్నాయండి. 2 రోజుల వరకు చక్కగా ఆహారాన్ని తింటూ ఉన్నాయి. వాటికి ఏం కాలేదు. చిన్న పక్షి గూడు ఎగిరిపోయింది కదా, అది పెద్ద పక్షిని అడిగింది, ఏంటబ్బా నీ గూడు ఎందుకు ఎగరలేదు అని. ఆ పక్షి చెప్పింది, దీన్ని నేను ప్రేమ అనే పుల్లలతో, స్నేహం, బాంధవ్యం, ఆత్మీయత అనే తీగలతో కట్టాను. దీని నిండా మమతానురాగాలు అనే మెత్తటి గడ్డిని నింపాను. ఇతరులకు స్వాంతని ఇవ్వటానికి ఆశ్రయం అనే పూలతో నింపాను. ఆకలి దప్పులు తీర్చడానికి దేవుని కృపను అడిగాను. అందుకే దేవుని రెక్కల కింద కాపాడబడి ఆశ్రయం ఇవ్వగలిగింది అని గర్వంగా చెప్పింది. ఆ పక్షి మొహంలో దేవుని ప్రేమ అనే వెలుగు విస్తరిస్తుంది. మన పక్కనున్న ఇల్లు కూడా అంతే కదా, అంతే కదండి. అందరికీ ఆశ్రయం ఇవ్వటానికి ఒక వెలుగు వెలగాలని మనం కూడా కోరుకుందాం. మరి ఒక దైవ సేవకుడిగా దేవునిలో ఉంటూ దేవుని బాటలో నడుస్తూ ఆయన నడిపింపుతో కట్టించిన ఈ ఇల్లు ఎంత ఆశీర్వదింపబడిందో చూస్తుంటే తెలుస్తుంది. ఇల్లు అనేది కేవలం 4 గోడలు కాదు, మనుషుల భావోద్వేగాలు, జ్ఞాపకాలు, కష్టసుఖాల కలయిక. మరి జీవన్ గారు మనందరికీ తెలిసిన ఒక దైవ సేవకులు, దేవుని ముద్దు బిడ్డ. ఇంత అందమైన గృహాన్ని ఎలా కట్టారు అనే డౌట్ చాలా మందికి వచ్చింది కదా, తప్పకుండా వస్తుంది. మరి ప్రభువు నిర్దేశించి నిర్మించిన ఈ ఇంటిని స్పాన్సర్స్ లేకుండా ఉంటారండి. చాలా మంది స్పాన్సర్స్ ఉంటారు కదా, మీ అందరికీ డౌట్ ఉంటుంది, ఎవరు ఆ స్పాన్సర్స్? గబగబా చెప్పేనా? మరి మీకు చెప్పేస్తాను, జాగ్రత్త వినాలి. మరి ఇంటికి కావలసిన బ్లూ ప్రింట్, సరైన జ్ఞానం, సమయానికి కావలసిన సలహాలు, ముఖ్యమైన ఫైనాన్స్ ఎవరు ఇచ్చారండి? మన సొలొమోన్ మహారాజ్ గారు ఇచ్చారండి. తర్వాత స్పాన్సర్ చేశారు. మరి కావలసిన కలపను తూర్పురాజు హీరామ్ గారు సప్లై చేశారు. లెబనాన్ అడవి మానుల నుండి స్తంభాలు వచ్చేసాయి. అందమైన దీపాలంకరణ ఎవరు చేశారండి? బుద్ధిగల కన్యకలు చేస్తారు. తర్వాత రొట్టెలకు కావలసిన పిండి నూనె ఎవరిచ్చారు? సారేపతి విధవరాలు గారు స్పాన్సర్ చేస్తారు. తర్వాత ఆహారాన్ని తయారు చేసిన వారు మన శారా గారు, మార్త గారండి. తర్వాత తీయటి మిఠాయిలు విందు మనం ఇప్పుడు తినబోయేది ఎస్తేర్ మహారాణి గారు స్పాన్సర్ చేశారు. మరి సరిగ్గా గమ్యం చూపించడానికి ఇక్కడ నడిపించిన వారు ఎవరండి? మన మోషే గారే కదండి. మనందరం ఎంత చక్కగా మన ఇళ్ళ నుండి ఇక్కడికి వచ్చేసాము. మరి ఇంటి పునాది ఎవరండి? మన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఇంటి పునాదిగా లేకపోతే ఇల్లు నిలబడుతుందా చెప్పండి కదా. మరి మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకుందామండి? మనందరం ఈ తెరచిన తలుపులు జీవన్ గారి విశాల హృదయానికి, షీలా గారి విశాల హృదయానికి ప్రతిబింబాలు అయినట్లే ఈ ఇల్లు అలసిపోయిన వారికి స్వాగతించాలి, విచారగ్రస్తులకు ఓదార్పునివ్వాలి. ప్రతి గది ప్రార్థనలు, ఆరాధనలతో దేవుని వెలుగులు విరచిమ్మాలని, ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో దేవుని ఈ ఇల్లు ఒక దేవుని వెలుగు గృహంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జీవన్ గారి కుటుంబానికి ఆర్థిక శుభాకాంక్షలు. సార్కి వందనాలండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ క్రీస్తు ప్రశస్త నామంలో శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే వేదికను అలంకరించిన అభిషిక్తులు, అమ్మగారులు, అయ్యగారులు, మరి అట్లాగే అందరికంటే పెద్ద అయ్యగారు పరదేశ్ బాబు గారు, అందరికీ నమస్కారాలు. ఈ గ్రీటింగ్స్కి వచ్చేటప్పటికి 2 minutes అంటారు కదండి. 2 minutes కదా, 2 minutes ఎట్లా చెప్తారండి. మాకు ఎలివేటర్ పిచ్ అని ఒకటి ఉంది. మేము ఫండ్ రైజ్ చేస్తున్నప్పుడు నువ్వు ఎలివేటర్లో వెళ్తున్నావు, నీ పక్కనే బిల్ గేట్స్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ one minute to give him a pitch and raise funds. That's called elevator pitch. 1 to 2 minutes. అంటే నీ పనంతా కూడా నీ సారాంశాన్ని 2 నిమిషాల్లో
చెప్పగలగాలి. బికాజ్ హీ హాజ్ వెరీ లిటిల్ టైం. మరి అట్లాగే ఇక్కడ 2 minutes ఆయనేమో చాలా చేశాడు మా చర్చ్కి మా అయ్యగారు. సో ప్రాబ్లీ ఐ విల్ బి క్రాసింగ్ 2 minutes. సో ముందుగా జీవన్ కుమార్ అయ్య గారికి మరి వారి కుటుంబానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. యూ డిజర్వ్ దిస్ హోమ్ ఫర్ యువర్ వాట్ యూ హ్యావ్ డన్ టు అవర్ శాంక్చురీ చర్చ్ పట్ల. మొన్న చక్కగా ఎవరో వాట్సాప్ గ్రూప్లో రాశారు, మెహన్య గారు అనుకుంటా, సుమారు 1.5 కోటి విలువైన డెవలప్మెంట్ వర్క్స్ చేశారు మన చర్చ్కి, లూథరన్ చర్చ్కి అని చెప్పి. సో దిస్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. వీ ఆల్ హ్యావ్ టు అగ్రీ వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే ఈజ్ ఏ డూవర్. మొన్న కూడా చెప్పాను ఆయన ఫంక్షన్లో, మంచి వాక్యం చక్కగా స్పష్టంగా మరి సింపుల్గా చెప్పగలిగే పటిమ కూడా ఉన్న పాద్రి గారు. అండ్ ఈజ్ ఆల్సో ఈ హ్యాపెన్స్ టు బి ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. మాకు చెప్తారనమాట MBA చదువుకునేటప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఏ స్కిల్ ఉండాలంటే పీపుల్ స్కిల్ 60% ఉండాలి. యూనో మిగతా కాన్సెప్చువల్ స్కిల్, టెక్నికల్ స్కిల్ కొద్దిగా ఉన్నా పర్లేదు, ముఖ్యంగా పాదిర్లకి పీపుల్ స్కిల్ ఉండాలి. అందుకనే యేసుప్రభు వారు ఏమన్నారంటే నువ్వు మనుషుల్ని బట్టి జాలరవై ఉండాలని. హీ హాజ్ గ్రేట్ పీపుల్ స్కిల్స్. హీ క్యాన్ బ్యాలెన్స్ బోత్ ద సైడ్స్. నాన్ డ్యూయలిజం కూడా తెలుసు ఆయనకి. చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటా మన చర్చ్లో కొన్ని విస్తారమైన పనులు అపారమైన కృషితో అందరినీ కలుపుకుంటూ చేయగలిగారు. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ హీ హ్యాడ్ టు లీవ్. బట్ లేకుండా ఉంటే మాకు ఆ పార్కింగ్ కూడా అయిపోయేది, విచ్ ఈజ్ ఎ గ్రేవ్ నీడ్ ఫర్ అవర్ చర్చ్, విచ్ వీ ఆల్ హ్యావ్ బీన్ మిస్సింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మరి కొత్తగా వచ్చిన పాస్టర్ గారు చేస్తారని నమ్ముతున్నాను. సో again, I have not seen the home yet. I'll be going and seeing him. I'm sure he would have done a wonderful job. And indaka varu cheppinatlu, unless the God builds, అంటే దేవుడు నిర్మించకపోతే, అంటే ఇట్స్ నాట్ బ్రిక్ అండ్ మోటర్. ఆ ఇంట్లో ఒక ప్రేమ, ఒక మంచి ఆత్మీయ హృదయ స్పందనలు ఉండవు యేసుప్రభు వారు నిర్మించకపోతే. మరి అట్లాగే వారి సేవ, పరిచర్య, వారి అంకిత భావాన్ని పునాదులుగా వేసి కట్టిన ఇల్లు దేవునికి మహిమకరంగా, మరి అట్లాగే ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్ అంటూ హిస్ ఫ్యామిలీ అండ్ టు ఆల్ దోస్ హూ కమ్ అండ్ విజిట్ హిమ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మే యూ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. మే దిస్ హోమ్ బీ సరౌండెడ్ బై గ్రేస్, హిస్ మర్సీ అండ్ గుడ్నెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో శ్రీ P. జాన్ చార్లెస్ అంకుల్ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం. ఆ తదుపరి శ్రీమతి G. ఇజబెల్ నిక్సన్ గారు. First of all, I praise God for this wonderful new home. I don't say house, it's also a home provided by him to our dear Pastor Garu, Reverend Dr. Jeevan Kumar Garu, and Amagaru Sheila Rani Garu, and Papa Babu. I, on my behalf and on behalf of my family, and also on behalf of Latrika Lutheran Church, I extend our hearty congratulations to Pastor Garu and family. We are really happy to have had a pastor like Dr. Jeevan Kumar for around 5-6 years, and as others have said, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగించారు. స్పిరిచువల్ సంఘాన్ని సంస్థను ఎంతో చాలా ఎత్తులోనికి నడిపించారు. అందుకొరకై నేను పాస్టర్ గారికి ఎల్లవేళ
సంతోషకరమైన సమయంలో పాస్టర్ గారు బిడ్డలు వారి కుటుంబం ఈ యూహంలో సంతోషంతో జీవించాలని కోరుకుంటూ దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడుగాక. థ్యాంక్ యూ. In the matchless name of our Lord Jesus Christ, it's an honor to be here, and I give thanks to my dearest Anna, Paradeshi Anna, and my dearest auntie, Jansi auntie, and my brother Sunil, Sam, and my sister, and Jeevan Prem Kumar Garu, and all my dear church members who have been with us all through our lives. And on this special occasion, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ నండి, ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఎక్కువ, సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఇంగ్లీష్లో మేము పిల్లలకి ప్రెసీ రైటింగ్ నేర్పిస్తాం. వై? బికాస్ వీ హ్యావ్ టు కన్సైజ్ ద కంటెంట్. ఇప్పుడు 2 minutes కన్సైజ్ చేసుకోవాలి నేను, బట్ 2 minutes ఈజ్ నాట్ ఇట్ ఆల్ ఇనఫ్. ఎందుకంటే మా అవర్ డియరెస్ట్ రెవరెండ్ జీవన్, డాక్టర్ జీవన్ గారు, నిజంగా నేను ఎప్పుడూ ఒక మాట అంటాను, ఆయన దన్నున్న పాస్టర్ గారు అని. రియలీ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ హీ విల్ డూ, ప్రొవైడెడ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను అనుకుంటాను ఎప్పుడు, ఎందుకంటే తను ఏది ప్రామిస్ చేసినా అది కంప్లీట్ చేయకుండా వదిలిపెట్టరు. ఒక్క ఆ పార్కింగ్ దే డిలే అవ్వడం వలన హీ కుడెంట్ డూ దట్ ఫర్ ద సో మెనీ, ఐ థింక్ ఫర్ సో మెనీ డెకేడ్స్ టుగెదర్, సమ్ 3 decades నుంచి మేము చూస్తున్నాం, నాట్ ఈవెన్ అ సింగిల్ లైక్ ప్రొడక్టివ్ వర్క్ హ్యాడ్ బీన్ డన్ ఇన్ లక్డీ కపూర్ లూథరన్ చర్చ్. అసలు ఎంత ఆశ్చర్యం అంటే మాకు ప్రతి నెల 40,000 ఆఫరింగ్స్ వచ్చేవి. ఇట్స్ గాన్ అప్ టు lakhs అండి. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ద వే హి లైక్ ఎంకరేజెస్ పీపుల్, స్పాన్సర్షిప్స్. ఇది కావాలి అంటే నెక్స్ట్ వీక్ అది సంపాదించేవారు. ఐ డోంట్ నో హౌ హీ ఈస్ టు డూ దట్. నేనైతే ఒక్కటే మాట అనేదాన్ని ఎప్పుడు, వాట్ ఎవర్ యూ టేక్ అప్ యూ డూ ఇట్ బికాస్ ఇట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ దట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ అండి. రియలీ హీ ఈస్ సో డియర్ టు అవర్ హార్ట్. మేము లాస్ట్ 2 years నుంచి ఎడ్హాక్ లో ఉండడం వలన చాలా వీ హ్యావ్ అబ్జర్వ్డ్ హిమ్ వెరీ క్లోజ్లీ. మాకు లక్డీ కపుల్ పాస్టర్స్ అంటే సీరియస్లీ చాలా భయం. ఎందుకంటే వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళు అడిగినా కూడా మేము ఎప్పుడు కూడా పోర్ట్ఫోలియో మేము తీసుకోలేదు, నిక్సన్ గారు కానీ నేను కానీ. వై? బికాస్ వి రియలీ వీఆర్ స్కేర్డ్ ఆఫ్ దోస్ పీపుల్. అంత భయంకరమైన సిచ్యుయేషన్ లో హీ హాస్ బీన్ పుట్ us టుగెదర్. పాస్టర్స్, చిన్న పాస్టర్స్, అదర్ పాస్టర్స్ who are together, co-pastors, they were always together. That is one more great thing I observed in under his leadership. ఎప్పుడు కూడా కమ్యూనియన్ ఇస్తే యూజువల్లీ ఒక పాస్టర్ ఉంటే ఇంకొక పాస్టర్ కమ్యూనియన్ కూడా ఇవ్వరు. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా, యూ హ్యావ్ టు కమ్యూనియన్ దగ్గర మనం అది మర్చిపోవాలి. బట్ స్టిల్ ఈ సీజన్ లో జీవన్ గారి అండర్ జీవన్ గారి థింగ్ లీడర్షిప్ ఐ హావ్ సీన్ దే వర్ ఆల్వేస్ టుగెదర్. ఎక్కడి నుంచి వస్తాయండి అవన్నీ? unless it's the power of the Holy Spirit. I tell you once again, నేను చాలా అద్భుతమైన కార్యాలు మా చర్చ్ కి, unforgettable things he has done. అలాంటి పాస్టర్ నేను చాలా కాలంగా నేను చూడలేదు. Because he is all in all, he is a versatile genius, I tell you. He is a great administrator. He can deliver wonderful sermons. We are missing you only. I can't tell anything else, but we are missing you. There is no agility. There is no that feeling we are coming to the church ani. Ademi kuda mem experience cheyatledu. Why? Because we truly miss you, sir. God has blessed you abundantly. He is going to bless you more. With all the good vibes that you have created amongst us, you are going to be blessed enormously in the spiritual way as well as the physical, the worldly things also. Papa, I think she is going to be blessed as a doctor in future. And అందరూ మాస్టర్ గారి గురించి చెప్తున్నారు, షీలా గారి గురించి కూడా చెప్పాలి. Unless
there is wife's power behind, the prayer behind. You cannot do anything, Andy. So all the credit goes to Sheila Garu also. I really congratulate you. ఇలాంటి ఇంకా బిల్డింగ్స్ కట్టే మళ్ళీ మేము గృహప్రవేశానికి రావాలని, అక్కడ మనం ఇంకా పెద్ద పెద్ద గృహాలు కట్టుకోవాలని, దానికి మీరు యాజ్ అ పాస్టర్, మేడం గారు చెప్పారు, పాస్టర్స్ కి ప్రేయర్ చేయడం అని కాదు, అందరూ పాస్టర్స్ స్టోన్స్ విసురుతారు, బట్ మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఎస్, వెన్ దే హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ to build the kingdom of God, we have to be behind them in prayer. Okay, all these things I sum up. మా సిస్టర్ గారు లేచిపోతారు ఇప్పుడు. సో దేర్ ఆర్ మెనీ మోర్ థింగ్స్ టు టాక్, బట్ దిస్ ఇనఫ్. మనం ఒక ప్రత్యేకమైన ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ స్పెషలీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై వన్ మోర్ సిస్టర్ ఆశా, వదిన కానీ అక్క అంటాను, మా అక్క. సో హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్. I congratulate you, sir. God's blessings to be always with you. God bless you. Thank you. రెవరెండ్ డాక్టర్ ఎన్ ఝాన్సీ లూథర్ పాల్ గారు ఉన్నారు. వారు లేచి సర్మన్కి ముందు 2 మాటలు చెప్పి ప్రార్థన చేసినట్లయితే మన మధ్యలో ఉన్న బిషప్ డాక్టర్ కె ఫ్రెడరిక్ పర్వేజ్ బాబు అయ్యారు వాక్య సందేశాన్ని అందిస్తారు. వేదికను అలంకరించినటువంటి రెవరెండ్ డాక్టర్ మోడరేటర్ గారు పరదేశ్ బాబు గారికి, ఆయన నన్ను అక్క అంటారు కానీ నేను ఇప్పుడు తమ్ముడా అన్నా, ఎందుకంటే ఆయనకున్నటువంటి డిసిగ్నేషను, ఆయనకున్నటువంటి దాన్ని బట్టి. మిగతా రెవరెండ్స్ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మద్దావారు, గొవ్వాడవారు, గోవాడ చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఒకళ్ళు సిఎస్ఐ అయితే ఒకళ్ళు లూథరన్ అయ్యారు. రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ లూథరన్ అయితే జయరాజు సిఎస్ఐ అయ్యాడు, వాళ్ళ తమ్ముడు. వాళ్ళిద్దరూ నా దగ్గర పెరిగినటువంటి వారే. వాళ్ళిద్దరూ నా దగ్గర అనగా నా స్కూల్లో హిందీ పండిట్గా జయరాజ్ పనిచేశాడు. మా అయ్యగారు, మేము బెంగళూరులో యూటీసీలో డాక్టరేట్ ముగించుకొని వచ్చినప్పటికీ జీవన్ కుమార్ బీటీహెచ్కి జాయిన్ అయ్యాడు. సెకనేటిపల్లిలో చదువుకొని అప్పుడు టీచర్ గారు ఆశమ్మ గారు. ఇంత గురువుల మధ్య గృహప్రవేశం అనేది నిజంగా ఇట్స్ ఏ గ్రేట్. లలిత గారు, లలితాబాయ్, ఆవిడ్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నేను. ఎందుకంటే వీళ్ళిద్దరు బాధ్యత, జయరాజ్ది జీవన్ది ఆవిడే తీసుకున్నారు. మచిలీపట్నంలో ఎంఆర్ఓగా పనిచేస్తూ పిల్లల యొక్క యోగక్షేమాలు వాళ్ళని ఇంత ఎత్తుకి వారి ప్రార్థన ద్వారా తీసుకుని వచ్చారంటే ఆవిడ్ని నేను అప్రిషియేట్ చేయలేకోకుండా ఉండలేకపోతున్నాను. నేను కేవలం ఇక్కడికి వచ్చింది జీవన గృహప్రవేశానికి కాదు, ఆంటీని చూద్దామనే వచ్చాను నేను. అందుకనే అడిగాను, వచ్చారా ఆంటీ అంటే రాలేకపోయారండి అని చెప్పింది వాళ్ళ కూతురు. ఆవిడ ప్రార్థన చాలా గొప్పది. రెండోది, జీవన్లో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే ఎంతమంది తిట్టినా ఎవ్వరు ఏమన్నా చిరునవ్వుతో కొట్టుపడేస్తాడు. ఆ ఫేస్లో ఆ స్మైల్ ఉంది. ఈవెన్ వాళ్ళ తమ్ముడు జయరాజులో కూడా అదే స్మైల్ ఉంది. వాళ్ళిద్దరూ నిజంగా సహోదరుల ఐక్యత కలిగిండుట అనే దానిని వాళ్ళిద్దరే చూపిస్తారేమో అనుకుంటాను నేను. జీవనాల పెళ్ళి మా ఆధ్వర్యంలోనే జరిగింది ఏలూరులో. వీళ్ళిద్దరూ మ్యారేజ్ ఒక రకంగా చెప్పాలంటే నేను మా అయ్యగారే చేశాను. నా పిల్లల ముగ్గురిని జీవనే సెయింట్ జార్జెస్ స్కూల్కి తీసుకెళ్ళేవాడు.
హ్యాబిట్స్ చదువుకునే రోజుల్లో. అంత మంచి మనసు కలిగినటువంటి వాడు జీవన్. అందుకనే నేను జీవన్ ఎప్పుడు రెవరెండ్ జీవన్, డాక్టర్ జీవన్ అని పిలవను, జీవన్ అని పిలుస్తాను. సామెతలు 31లో 10 నుంచి 31 వచనాలు మనం గమనించినట్లయితే అది అంతా షీలాకి నేను అంకితం చేస్తున్నాను. షీలాకి అంకితం చేస్తున్నాను. దూరము నుండి వచ్చు అని అక్కడ రాయబడి ఉంది. కానీ షీల జీవన కడుపులో నీళ్లు కదలకుండా తిన్నది వంట పట్టేలాగా ఇక్కడ కాపురం పెట్టించి ఆమె అప్ అండ్ డౌన్ చేసింది. ఇప్పుడు కూడా చేస్తుంది. అందుకనే నేను షీలా కూడా బిఎస్సి నుంచి తెలుసు నాకు. షీల అస్తమానం డెలిబరేట్గా చెప్తుందా. జీవనం కోసం ఏసీటీసీకి పరిగెత్తుకొచ్చేసేది, కాలేజీకి వెళ్తున్నానని. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఏంటంటే మా ఇల్లు అన్నమాట. ఎనీవే, దేవుడు బహుగా వాళ్ళిద్దరిని దీవించాడు, ఆశీర్వదించాడు. మంచి పేరు పెట్టుకున్నాడు గృహానికి. నేనును నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారును. ఇంకా చెప్పాలి కానీ నాకు టైం కొంచెం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని బట్టి లీడ్ చేస్తున్నటువంటి రెవరెండ్ విరేణిక గారికి, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడును మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభ, ఇప్పటి వరకు కార్యక్రమాన్ని నీ కృప చేత ఏ ఆటంకములు లేకుండా ముందుకు సాగడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అసలు దానికి మేము వచ్చి ఉన్నాం నాయన. మీ యొక్క ప్రియ కుమారుడు రెవరెండ్ మోడరేటర్ రెవరెండ్ డాక్టర్ పరదేశ్ బాబు గారు చెప్పేటువంటి వాక్యములను మేము వినడానికి మా హృదయములను సిద్ధపరచుకొనగలిగినట్లును, నీ ఆత్మను వారి మీద కుమ్మరింపచేసి నీవే మాట్లాడి కావలసిన సూచనలను మేము అందుకొనగలిగినట్లు నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చక్కటి మాటలను, చక్కటి ప్రార్థనను చేసిన ఝాన్సీ ఆంటీకి కుటుంబం తరపున వందనాలు. ఫ్రెడరిక్ పరదేశి బాబు అయ్య గారు మరి వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని బిడ్డలారా, ఇదేమో చాలా సంతోషకరమైన సమయం. లకడికాపూర్ మాజీ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ గారు, ఆయన సత్యమణి షీల బిడ్డలు అనుగ్రహించబడిన నూతన గృహ ప్రవేశపు ఆరాధనలో మాజీ మోడరేటర్ గారిని పిలవడానికి మరి దేవుడు వారికి ఇచ్చి గొప్ప ఆధిక్యతను బట్టి వారి ప్రత్యేకమైన వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా తోటి గురువులకు ప్రత్యేకంగా వందనాలు. ఇక్కడున్న లకడికాపూర్ ఫ్యామిలీ, అలాగే కొత్తగా వెళ్ళినటువంటి రైట్ బ్యాంక్ నాగార్జున సాగర్ వచ్చేటువంటి ప్రతినిధులకు, చిన్నమేరం ఆయన పనిచేసిన ప్యారిస్ సిఆర్ గారు, అలాగే మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి బంధువులు, భీమాలకు వచ్చిన బంధువులకి అందరికీ వందనాలు. ఇక్కడ చాలామంది పెద్దవారు ఉన్నారు, జీవన్ గారిని ప్రేమించి వచ్చిన వారు ఉన్నారు. జాన్సక్క చెప్పినట్లుగా జీవన్ గారు అంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఈ రోజు వరకు ఒరే జీవన్ అంటారు. మరి రెవరెండ్ డాక్టర్ జీవన్ ఎంతసేపున అది చాలా మా అనుబంధం, మా ప్రేమ ఇవన్నీ చాలా సుదీర్ఘమైన ప్రయాణం. 1988లో నేను సెకండ్ పెళ్లి పాస్టర్గా వెళ్ళాను. అప్పటికి జీవన్ అక్కడ విద్యార్థిగా ఉన్నాడు.
మా అమ్మగారు సెకండరీపల్లి హై స్కూల్లో టీచర్ కనుక ఆయన స్టూడెంట్ కేఎన్హెచ్ హాస్టల్లో మంచి వాయిద్యకారుడు, డ్రమ్ కొడత పాటలు పాడుతూ ఉండేవారు. ఓ టీం ఉండేది, ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒక ఆయన చనిపోయాడు, పాస్టర్ గారు, ఆయన కూడా పాస్టర్ గారే. ఇంకో పాస్టర్ గారు పెద్ద కాకినాడలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మరి అక్కడ ఉండేవారు. నేను సెకండరీలో పాస్టర్ గారిగా కేఎన్హెచ్ ఇన్ఛార్జ్. మరి వీళ్ళు చిన్నవాళ్ళు అప్పటి నుంచి కూడా చాలా క్రమశిక్షణ, దైవ భయము, భీతి. సరే అల్లరి అనేది సహజ. పిల్లలు అల్లరి చేసినప్పుడు నేను ఇద్దరిని కేకలేస్తూ ఉండేవాడు. అంటే ఆగిపోయేవారు. మా ఇద్దరు పిల్లలు బ్లెస్సీ, చింటూ అక్కడే పుట్టారు సెకండరీలో. మా అబ్బాయి చాలా వాళ్ళ అమ్మలాగా తెల్లగా, నాకులాగా ఉండేవాడు నల్లగా, వాళ్ళ అమ్మలాగా ఉండేవాడు తెల్లగా, నావుగా ఉండేవాడు, పుష్టిగా. ఆ వదిలిపెట్టేవాడు కాదు. అది జయవన్న తెలిపే వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో కూర్చోబెట్టేవాడు. అలా ఆదవాడు అక్కడే భోజనం చేసేవాడు. హాస్టల్లో అక్కడ తినేవాడు, ఎక్కడ తినేవాడు కాదు, అక్కడే ఉండేవాడు. ఈయన ఫోటో కూడా హాస్టల్ పెట్టుకున్నారు కదా. అలాగా ప్రస్థానం స్టార్ట్ అయింది. మరి నేను అక్కడి నుంచి వచ్చేసాను. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను. బిడ్డ 90లో ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్లో లోతరపాల్ గారు దత్తపుత్రుడు అయిపోయాడు. చాలా లోతరపాల్ గారు బాగా ప్రేమించాడు కొడుకులాగా. చాలా అంటే చాలా. అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. జీవనం పాస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను భీమవరం రూపాంతర దేవన పాస్టర్గా వెళ్ళాను. వీడిని కావాలని వెస్ట్ గోదావరి నేను బిషప్గా ఉన్నాను. బిషప్ అవ్వలేదు, తీసుకున్నా. వెస్ట్ గోదావరి వచ్చాడు. నేను కావాలని నాకు అసిస్టెంట్గా రూపాంతర దేవనలో పాస్టర్గా వేసుకున్నాను. వాడు పెళ్ళి అయిపోయింది. చెన్నమేరంలో పనిచేశాడు. షీలా మరి భార్య. షీలా నవ్వుతూ ఉంటుంది కానీ చాలా గట్టిది. మామూలు మీరు నవ్వుతుందని మేము అనుకున్నాను. మీరు అలా నిలబెట్టేది అంతా అలాగే. మరి ఒక ఎఫెక్ట్ ఏంటంటే జీవానికి నాకు కూడా చెప్తున్నాను. వాళ్ళు టీచర్లు అవ్వటం వల్ల మేము ఇంత ఇల్లు కట్టాం. ఆయన లక్కడి గబ్బుల్లో పనిచేయడం వల్ల ఇల్లు కట్టలేదు. ఆవిడ గొప్పతనం ఏం కాదు. ఆవిడ బ్యాంకులో లోన్ తీసుకుని కష్టపడి మాకు లోన్లు ఇవ్వరు, బ్యాంకు పిలవడం, మీరు పిలవరు, అప్పు ఇవ్వరు, పాస్టర్ డబ్బులు కట్టరని. అందరూ బాగానే చూస్తారు పాస్టర్ గారిని, ప్రేమించాలి, ఏదైనా సహాయం పడితే ఎవరో. కానీ మరి శైల కష్టం. నేను కూడా మా ఆశ్రమం మీద డిపెండ్ అయ్యాను చాలా కాలం. పిల్లలు చదివించడం, ఫీజులు కట్టడం తప్పదు. ఇంకా కావాలనే బీఈడీ పంతులమ్మలు చేసుకున్నాం మేము. మమ్మల్ని పెంచుతుందని ఇప్పటికే పెంచింది ఆవిడ నన్ను. మొదట్లో అది ఏటీఎం కార్డు నెంబర్ నాకే తెలుసు. మధ్యలో మా అబ్బాయి దుబ్బేటది. ఇప్పుడు మళ్ళీ లాక్కుంది దాన్ని రిటైర్ అయిపోయాక. ఏనాడు ఏ టైంకి వెళ్ళి డబ్బులు తీసుకోలేదు ఆవిడ పాపం ఈ రోజు వరకు. షేర్ అలా కాదు, ఏమన్నా నాకు తెలియదు. అది పర్సనల్ విషయాలు, అది దానికి సంబంధించింది. కానీ ఈ ఎఫెక్ట్ ఏంటంటే మరి పంతులమ్మలు అవ్వడం వల్ల జయవన్న షూట్ బూట్ వేసుకున్నా, కార్లో తిరిగినా, సోక్ గల్ట్ వేసినా వెనకాల షీల బ్యాక్ బోన్. ఐ అప్రిషియేట్ షీల. నేను షీలాని చాలా తప్పులు పట్టడం ఏం పర్వాలేదు. షీలాని మనం ఎందుకంటే అమ్మాయి చాలా కష్టపడింది భర్త కోసం.
వాడు భీమవరంలో ఉంటే ఇక్కడ ఉద్యోగం చేయటం, తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి ఆమె పడిన ప్రయాస కష్టం ఇంతంత కాదు. ఈ రోజున బిడ్డలు, ఇద్దరు బిడ్డలను చక్కగా పెంచుకొని పెద్దవాళ్ళు చేసుకొని, ఆయన అంతా బయట వ్యవహారాలు ఎక్కువైంది, సామాజిక సేవ ఎక్కువైంది. అంటే బయట వ్యవహారాలు అంటే సామాజిక సేవ. ఎవడైనా నేను మా పాస్టర్ ఉండేవాడు, మా దగ్గర చాలాసేపు ఉండేవాడు, నేను 1 గంటలకు భోజనం చేసి పడుకునేవాడిని. ఎవరైనా వచ్చి అయ్యగారు ఈ అమ్మాయి మా బాధలు పడుతున్నారు, డబ్బులు లేవు, గబగబ పెళ్లి చేసేవాడు పైకి వెళ్ళి. నేను కిందకి వచ్చి పెళ్లి అయిపోతాం అక్కడ. ఏంటంటే పెళ్లి చేస్తారు. ఇదైతే సేవ ఉంది ఎక్కువ. రెండోది మరి ఇందాక చెప్పారు సార్, ఇస్ అ గ్రేట్ స్పీకర్, మంచి ప్రసంగికుడు, చాలా ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తాడు. ఎంత ఉంటుండైనా పడేసేస్తాడు. నన్నే పడేసాడు, రూపాంతర దేవాలయంలో పడేసాడు. నాకు అసిస్టెంట్ పాస్టర్ 3 సంవత్సరాలు అయిపోయింది, పంపేది అన్నారు ఆయన్ని. నాకు 5 సంవత్సరాలు, అక్కడ 3 సంవత్సరాలు ఉంచుతారు అసిస్టెంట్ పాస్టర్. నాకు ఇంకా మరి కొత్త వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు. మరి జీవన్ గారికి 3 అయిపోయింది పంపేద్దాం గారు అంటే మరి మీ ఇష్టమయ్యా, మరి మీ ఇష్టం కదా, చైల్డ్ మ్యాన్ ట్రెజర్ మీ ఇష్టమే, పీస్ చూడాలి. 24 hours నా దగ్గరే ఉంటాడు. వీడు ఎక్కడికి వెళ్ళడు, 24 గంటలు నాతోనే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. మరి ఆ రోజు వచ్చింది ట్రాన్స్ఫర్ చేయడానికి సెలబ్రేషన్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నేను సెలబ్రేషన్ కాదేమో, నీ సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే చేసేద్దామని ప్రపోజల్ వచ్చింది. ఎలా వచ్చారో 10 మంది నా దగ్గర వచ్చారు చర్చిలో. మాకు జీవనే కావాలి, మీరు వద్దన్నారు దాన్ని. ఆయన సెలబ్రేషన్, ఆయన బిషప్, ఏమన్నా అవి ఆయన కోసం బాగున్నాయి, మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను తెలమొక వేశాను, ఏరా నువ్వు నాతోనే ఉంటున్నావు, నా దగ్గరే ఉంటున్నావు, నా ఇంట్లోనే భోజనం చేస్తున్నావు, ఏదో ఎప్పుడు సెక్రటరీ ఎవరు నువ్వు, నాకే తెలియదు అయ్యారు. అలా పడేస్తాడు మనిషిని, ఎట్టుంటాడైనా పడేస్తాడు. ఇందాక మాకు చెప్పింది నవ్వుతాడని, అదో నవ్వులో మాయది, అదే నవ్వు. అలా పడేసే దగ్గరికి అప్పులు అందరితో బలా 30 సంవత్సరాల తర్వాత లక్డీ కబూల్ చర్చ్ పీస్ఫుల్గా ఫేర్వెల్ అండ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఐ అప్రిషియేట్. నేను ఒక ఆదివారం కన్నీటితో ప్రసంగం చేశాను, దానికోసమే కోరుకున్నాను నేను. అది నిలబెట్టాడు విజయవన్న. ఇది చిరస్థాయిగా చరిత్ర నిలిచిపోతాడు జయవన్. నువ్వు మళ్ళీ లక్డీకి వస్తావో రావో నాకు తెలియదు, కానీ దేవుడు లక్డీ కబూల్ అంతా ఫ్యామిలీ గొప్ప స్థాయిని కలుగు చేశారు. అంతటి మరి ఇందా చెప్పారు అయ్యగారు, ఒక పాస్టర్కి 60% లౌక్యం ఉండాలి. ఆ లౌక్యం ఆయనలో ఉంది. ఎవరైనా కలుపుకుంటాడు, చక్కని కార్యక్రమాలు చేశాడు, ఏసీ పెట్టాడా, చర్చిని మంచి రెనోవేట్ చేశాడా, చక్కగా చేశాడా. ప్రతి వ్యవస్థలో ప్లస్ మైనస్ ఉంటాయి. అందరూ ఒక ఇంట్లో అన్నదమ్ములు అందరూ ఒకలాగా ఉంటారు, ఒక సంఘంలో అందరూ మంచోడు అంటారు, ఎవరో ఒకరు ఉంటారు. అంత మాత్రాన మంచి ఎక్కడికి పోదు. రెండో విషయం, నేను జీవాన్ని చాలా అంటే ఇప్పటికీ నమ్ముతూనే ఉంటాను. ఐ ట్రస్ట్ హిమ్. నా ఇంట్లో అన్ని కార్యక్రమాల్లో ఆయనే చేసేవాడు. ఎందుకంటే శైలం ఉండేది కాదు, అక్కడి నుంచి వచ్చేసింది ఇక్కడికి, ఎక్కడ ఉద్యోగం చేసేది, అప్పుడప్పుడు కలిసేవాడు, ఎక్కువ టైము మాతోనే గడిపేవాడు, యూత్తో గడిపేవాడు. చర్చ్ అంతా అప్పగించాను ఆయన. నేను సెలబ్రేషన్గా ఉన్నాను కనుక మొత్తం చర్చ్ అంతా ఆయనకు అప్పగించేసాను. 2011లో మా అమ్మాయి మ్యారేజ్ వచ్చింది. నేను జీవన్కి పిలిచి కూడా చెప్పాను, ఎవరి మాట వినొద్దు నువ్వు, చివరికి అమ్మగారు మాట కూడా వినొద్దు, ఎవరి మాట వినొద్దు, ఇంకా పెళ్లి చేయాలి, నీకు డబ్బులు ఎంత కావాలో తీసుకో, పెళ్లి బ్లెస్ పెళ్లి గ్రాండ్గా భీమవరం అటువంటి పెళ్లి జరగలేదని చెప్పుకోవాలరా అని నాకు అప్పచెప్పేసాను. మరి ఒకే చేతి మీద 2011లో ఆ చిన్న వయసులో ఆయన 10,000 మంది ఆ రోజు, ఆ దినాల్లో ఏఎల్సీ అంతా, సినడ్ అంతా,
అన్ని సంఘాలు 10,000 మంది భోజనాలు కానించి కార్యక్రమాల్లో వివాహాలు చాలా ఘనంగా జరిపించారు. ఇప్పటికీ మా పాప జీవనంకులని చాలా ప్రత్యేకంగా ఉన్నాను. ఇప్పటికీ మా అబ్బాయి చింటూ రవితేజ జీవన్ అంటే ప్రత్యేకంగా ఉన్నాను, సొంత అంకుల్లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతటి మరి మహత్తరమైన మా కుటుంబంలో జీవన్ యొక్క ప్రత్యేకమైన వ్యక్తి కనుకనే ఎన్ని కార్యక్రమాలు మరి ఉన్నప్పటికీ ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉండాలని రావడం, మరి వచ్చాక నేను చాలా సంతోషించాను. ఒక పాస్టర్ గారు ఇంత ఇల్లు కట్టుకున్నారు, ఇంత ఇల్లు కట్టారు అంటే చాలా దేవుడు ఆశీర్వదించాక అమ్మగారు చెప్పారు, నాగార్జున సాగర్, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. నేను ఒకటే ఆలోచించాను, ఒబేదేదు ఆ ఇంటిలో 3 నెలలు మందసం ఉంది. ఒబేదేదు ఇల్లు ఆశీర్వదించబడింది 3 నెలలు. ఊరంతా ఇరుషులేమంతా పాగిపోయింది. ఒబేదు ఒక సామాన్యమైన వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. అంటే మరి ఎలా దీవించబడ్డాడు? బిడ్డలు, వారి కుటుంబం బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు అంటే మనం ఊహించుకోవచ్చు వాళ్ళు ఎలాగా అభివృద్ధి చెందారు. అది దావీదు విన్నప్పుడు దావీదు మరి పంపి అర్జెంటుగా దాన్ని తీసుకుని వచ్చి యెరూషలేములో పెట్టమన్నాడు. మరి ఇలాగ అందరూ చెప్పారు, ఈజ్ ఎ గాడ్స్ మ్యాన్. చాలా చర్చ్ కోసం ఆయన వచ్చిన కాడి నుంచి మరి ఈ మధ్యకాలంలో కొంచెం మా మధ్య కూడా 2-3 సార్లు పనులు వచ్చాయి. నేను ప్రెసిడెంట్ కదా, చెప్పుడు మాటలు సాధారణ నాయకులు చెప్పుడు మాటలు వింటూ ఉంటారు ఆ సీట్లో ఉంటే. అలాగే ఆయనకి డిస్టర్బెన్స్ వచ్చింది. వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ కలిగింది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మీరు చెప్తే నమ్మరు, ఈరోజు చెప్తున్నాను నేను, బహుశా జీవన్ కూడా తెలియదేమో, చింటూ, అమ్మగారు, మా పాప. ఎందుకు మీరు జీవన్ అంకుల్ లక్కడి కప్పులు వేయలేదు? ఎందుకు ఇంకొక ఆర్డర్ ఇచ్చారు మీరు? ఏం చేశాడు జీవన్ అంకులు? ఎందుకు అలా చేశారు మీరని కతార్ నుంచి మా పాప ఇక్కడ ఈవిడ నాకు భోజనం పెట్టకుండా ఇదే సతాయింపు. మావాడేమో ఏదో టైంలో ఏదో మాట అంటాడు, ఎందుకు అలా చేశారని. కొన్ని పరిస్థితుల వల్ల, లోక పాలిటిక్స్ వీళ్ళ వల్ల కొన్ని పరిస్థితులు జరిగేలేరా, దేని చిత్రం ఏదో ఆడే ఉంటాడు ఏమోలే, మనం సైలెంట్ అయిపోదాం అని మాట ఇచ్చినప్పుడు ఆగారు. కనుక ఆ టైంలో ఆయన ఫీలింగ్స్ నేను అర్థం చేసుకున్నాను. మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడున్న పాస్టర్లు అందరూ, మరి ఇందాక మా చెల్లి చెప్పింది, ఇది పాస్టర్ గారు అందరూ కలిసి సంస్కారం ఇవ్వడం, పాస్టర్ గారు అందరూ వేదిక మీద అంగీలు వేసుకొని చక్కగా ఫోటోలు దిగడం, మోకరించి ప్రార్థన చేయడం, ఇది సంఘానికి ఎంత ఉల్లాసంగా కనిపించేది, ఎంత సంతోషించేవారు మీరు. అందరిలో ఐక్యత. కొన్నిసార్లు ఆయన తగ్గించుకునేవాడు, వాళ్ళు హెచ్చించేవాడు. ఈ రోజుకి ఆ యూనిటీ వారిలో ఉంది. కనుకనే ఆయన సర్వైవ్ అయ్యాడు 5 సంవత్సరాలు పాస్టర్గా. కనుక మరి జీవన్ గారు, షీలా చక్కని ఇల్లు కట్టుకున్నారు. ఎప్పుడు కొన్నాడో ఈ సైట్ నాకు తెలియదు, కానీ మరి ఎప్పుడో కరెంట్ కొనే ఉంటారు. ఎంత అయిందో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు. కానీ ఒక పాస్టర్ గారి మీద రాళ్ళు వేయటం, మోడరేటర్ గారి మీద రాళ్ళు వేయటం ఈ మామూలే, సర్వసాధారణమే. మేము మా ఇంట్లో 1 గంట సీన్ ఉంటాం మా ఇంట్లో, మా ఆవిడకి నాకు. ఆవిడ చదువుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటాను నేను. ఈ గ్రూపులో వచ్చేవి చదువుతూ ఉంటుంది ఆవిడ, నేను నవ్వుతూ ఉంటాను కూర్చొని, టీవీ చూస్తూ ఉంటాను. ఏంటి నీకేం బాధ అనిపించదా అంటుంది. ఏం బాధపడేది, నేనేం చేశాను బాధపడాలని? ఏం చేశాను? నిజంగా మన దగ్గర అంతే డబ్బు ఉంటే నిన్ను ఏ స్విట్జర్లాండ్, ఏ ఫ్రాన్స్ తీసుకొని పెట్టేవాడిని అమ్మా. నిన్ను వంటగదిలో పెట్టి వంట ఎంత పని మనిషి లేకుండా, నువ్వే పని మనిషి అయిపోయి కదా రిటైర్ అయిన తర్వాత, నీ పని మనిషి కూడా పెట్టలేదు కదా. అలాగే వేస్తారు వాళ్ళు. లక్కడి కప్పుల్లో పనిచేసినంత మాత్రాన లక్కడి కప్పు డబ్బులన్నీ పట్టుకొని చిరికట్టేసుకున్నాడా?
లక్కీ డబ్బులు పనిచేసి మాత్రాన మోడరేటర్ గారికి ఇచ్చేసారండి వార్తలు, ఎన్ని అవాంతరాలు ఎన్ని నిందలు వేసుకొచ్చారు. మరి అది దేవునికే తెలుసు. నాకు తెలిసి నేను చాలాసార్లు పర్సనల్గా పంచుకున్నాను. ఒరే నీకు లోన్ రాదు, నాకు లోన్ రాదు, నేను ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నాను, బ్యాంక్ వెళ్ళాను, మీకు ఇవ్వను అన్నారు. నేను మోడరేటర్, నన్ను మోడరేటర్ అయితే మాకెందుకని, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇస్తామన్నారు. సరే పని చేయండి సార్, మా ఆవిడ పేరు నా పేరు జాయింట్గా ఉన్నారు, జాయింట్లు కూడా ఇవ్వనన్నాడు. అది జాయింట్ కూడా ఇవ్వడంటారు, ఆవిడ పేరులో ఇచ్చేది. ఇప్పుడు ఇల్లు ఆవిడది, ఇప్పుడు ఆవిడ ఇంట్లోనే ఉంటున్నాను నేను. ఇప్పుడు షేలా ఇంట్లో జీవన్ ఉంటాడు అంతే. నేను ఏం చెప్పానండి ఇందాక, అమ్మ నువ్వు పొద్దున వెళ్ళిపోతావు, నేను తిల్లు జీవన్ ఎక్కడ నాగసాగర్ వారంగా సార్ వెళ్ళొస్తాడు, నువ్వు వచ్చిన కానీ పొద్దున్నే లేచి మా పెట్టి తుడిసి అంతే బ్రహ్మాండ తీసి ఉంచుతాడు, ఏమైనా ఉంచుతాడు. ఏంటంటే ఎంత నవ్వుకుంటుందో ఇలాగే నవ్వుతుంది. అబ్బా ఎంత మా ఆయనకి ఎంత, ఎందుకంటే లగ్గడి కప్పులు అంతా కనపడలేదు, దొరకలేదు, ఇప్పుడు బాగా ఫ్రీ అయ్యింది కనుక. మరి చాలా ఈ బ్యాంకు లోన్ కొరకు చాలా కష్టపడ్డారు. అది తీర్చాలంటే తన లైఫ్ అంతా అయిపోద్ది, రిటైర్ అయిపోయినా తీరుతుందో తెలియదు. కానీ ఏమైనా మరి ఇల్లు కట్టడం అనేది చాలా సంతోషం. ఒక 3 పాయింట్ని చెప్పేసి ముగిస్తాను. నేను ఈ మధ్య మన అన్ని వాట్సాప్లో ఫేస్బుక్లో అన్నీ ఏం ఉన్నాయి కాబట్టి 3 మాటలు తీద్దాం. ఒకటి, ఈ ఇల్లు దేవునికి మనం అంకితం చేయాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిది డెడికేషన్ ది హౌస్ ఆఫ్ గాడ్. ఈ ఇంటిని దేవునికి అంకితం చేయాలి. దేవునికి మన ఇంటిని అంకితం చేసినప్పుడు ఆ బోర్డు దాకా చెప్పారే, చక్కని పేరు పెట్టుకుని, నేనును నా ఇంటి వారును యెహోవాను. యెహోషువ మాటల్లో ఒక గొప్ప సత్యం కనపడుతుంది ఆ వరుసలో. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేది అనే మాటలో అతను నేను యెహోవాను సేవించేదను అని చెప్పలే, నా సింగులర్. నేను యెహోవాను సేవించేదను అని చెప్పలేదు, నేనును నా ఇంటి వాడు. దేవుని దృష్టిలో కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దృష్టిలో కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది. దేశం ఏర్పడకముందు, దేవాలయము నిర్మించకముందు, చర్చ్ బిల్డింగులు కట్టకముందు దేవుడు కుటుంబాన్ని కట్టాడు, ఫ్యామిలీని కట్టాడు, గృహాన్ని కట్టాడు. ఎక్కడ ఏదేనులో భార్యాభర్తలు చేసి ఏదైనా తోట గృహముగా ఇచ్చి మీరు ఇందులో నివసించంటారా, ఇందులో తినండి, ఇందులో ఉండండి మీరు హ్యాపీగా అని మొట్టమొదట దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ జలప్రమాణం చూస్తే ఆ కుటుంబం అంతా ఎక్కడ నివసించింది? ఓడలో నివసించారు. 40 రోజులు ఓడలో కుటుంబం అంతా ఓడలో నివసించారు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే మరి సంఘ పితరులు ఏమని పిలిచేవారంటే గృహ సంఘము అని పిలిచేవారు. అంటే సంఘాలు నిర్మించకముందు, దేవాలయాలు నిర్మించకముందు, చర్చి బిల్డింగ్లు కట్టకముందు సంఘం అంటే కుటుంబమే, ఫ్యామిలీ. ఈ రోజున జీవన్ గారు, షీలా గారు, పాప, బాబు, ఈ నలుగురే ఒక కుటుంబం, ఒక గృహం, ఆ సంఘం. అది దేవుడు కుటుంబంగా దేవుడు మరి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణ చెప్పాను నాకు, ఒబేదేదు ఇంటిలో దేవుని మందసం 3 నెలలు ఉన్నప్పుడు కేవలం ఒబేదేదునే దేవుడు ఆస్వాదించలేదు, కుటుంబం అంతటిని దేవుడు ఆస్వాదించాడు. ఈ రోజున పాస్టర్ గారిని ఒక్కరినే దేవుడు ఆస్వాదించలేదు, పాస్టర్ గారితో పాటు పాస్టమ్ గారిని, బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఇంటి విలువ కట్టేది కాదు. ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు
4 కోట్ల విలువ కట్టేది కదా ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం వెలకట్టలేనిది. కనుక ఈ ఇల్లు ప్రార్థన ఇల్లు కావాలి, ఈ ఇల్లు దేవునికి వాక్యం చదివే ఇల్లు కావాలి, ఈ ఇల్లు ఆరాధన జరిగే ఇల్లు కావాలి, ఈ ఇల్లు అతిథులను స్వాగతించే ఇల్లు కావాలి. కనుక యు మస్ట్ డెడికేట్ యువర్ హౌస్ టు గాడ్. దేవునికి ఈ ఇంటిని మీరు చేయండి. రెండవది, బిల్డ్ ద ఫ్యామిలీ వన్ క్రైస్ట్. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 2 ఇళ్ళు గురించి చెప్పారు. ఒకటి నిలిచిన ఇల్లు, రెండవ ఇల్లు పడిపోయిన ఇల్లు, కూలిపోయిన ఇల్లు. వాటి మధ్య తేడా బయట కనిపించదు. 2 ఒకలాగే ఉన్నాయి, 2 ఒకలాగానే కట్టారు. కానీ ఒకటి కూలిపోయింది, ఒకటి నిలిచి ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఎక్కడ అంటే ఫౌండేషన్, పునాది. ఈరోజు దేవుని యొక్క ఫౌండేషన్, మన కుటుంబాలు ఫౌండేషన్ ఆయన మీద వేయాలి, ఆయన మీద వేయాలి, దేవుని మీద వేయాలి మన ఫౌండేషన్. డబ్బు, సంపద ఇవన్నీ కాదు మనకి. దేవుని వాక్యం మీద మన ఇల్లు నిలబడాలి. అప్పుడు దేవుడు ఆ ఇంటిని ఫెయిత్, ప్రేయర్, క్యారెక్టర్ అండ్ ఒబీడియన్స్ వీటన్నిటి మీద మన ఇల్లు నిర్మించబడుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. కానీ ఆ ఇల్లు ఫౌండేషన్ దేవుని వాక్యం మీద ఉంది. ఎన్ని వచ్చినా ఆ ఇల్లు నిలబడే ఉంటుంది, అవన్నీ పటాపంచలు అయిపోతాయి. అలాగే ఈ ఇల్లు కూడా దేవుని మహిమ కొరకు వాడబడాలి. మూడవది, యూజ్ దిస్ హౌస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు ఇంటిని వాడండి, దేవుని మహిమ కొరకు ఇంటిని వాడు. ఒక భక్తుడు అంటాడు, విలియం బార్క్లే, ఆయన అంటాడు, మెనీ టర్నింగ్ పాయింట్స్ ఇన్ సాల్వేషన్ హిస్టరీ హ్యాపెన్ ఇన్ సైడ్ హోమ్స్. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చాలా కార్యక్రమాలు కుటుంబంలోనే స్టార్ట్ అయ్యాయి. పస్కా విందు ఎక్కడ స్టార్ట్ అయిందండి? పస్కా విందు మేడగదిలోనే స్టార్ట్ అయింది పస్కా విందు. మరి ఆదిమ పితరులు ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు ఎలా స్థాపించారు సంఘాలను అంటే కుటుంబాల ద్వారా, చర్చ్ బిల్డింగ్ల ద్వారా సంఘాలు స్థాపించలేదు. హౌసెసే, ఒక హౌస్ ఒక ఆరాధన స్థలంగా మారిపోయేది, ఒక హౌస్ ఒక ఆరాధన స్థలంగా మారిపోయేది. దానివల్ల త్రూఅవుట్ రోమన్ ఎంపైర్ అంతా కూడా క్రైస్తవ్యం పాకిపోయింది. గుళ్ళు కట్టలేదు, సమాజాలు కట్టలేదు. రోమన్ ఎంపైర్ అంతా, రోమన్ సామ్రాజ్యం అంతా కుటుంబాల ఆరాధనతోనే పాకిపోయింది. దేవుడు ఈ ప్రాంతంలో, ఈ కుటుంబంలో ఇక్కడ ఇచ్చినటువంటి మరి పైన పెంట్ హౌస్ అని అన్నారు, కానీ ఒక గది చూపించాడు జీవన్ గారు. ఏంటంటే ఇది ప్రార్థన గది అన్నారు. సుమారు 30-40 మంది కూర్చోవచ్చు అక్కడ ప్రార్థనా గదిలో. మరి మా అక్క ఝాన్సీ అక్క అన్నది, భవిష్యత్తులో ఇక్కడ ఏదో సంఘం స్థాపన పడుతుందేమో తమ్ముడు అన్నది. ఏమో భవిష్యత్తులో సంఘం ఇక్కడ స్థాపిస్తారేమో, అంటే ఇక్కడ ఒక ఆరాధన స్థలం ప్రారంభమవుతుందేమో. రోమన్ సామ్రాజ్యంలో, రోమన్ చక్రవర్తులు ఆ కాలంలో ఈ హౌస్ హోల్డ్స్ కుటుంబాల్లోనే ఆరాధనలు జరిగేవి, కుటుంబాల్లో ఆరాధనలు స్థాపించేవారు. అలాగా మరి జీవన్ గారు ఈ ప్రాంతం మేడిపడ్డేది, ఈ గొడవలో ఈ ప్రాంతంలో మరి దేవుడు మరి ఈ అవకాశం అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మనము వందనాలు మనం చెల్లించాలి. ఇక నేను చివరిగా చెప్పేస్తాను, ఎవ్రీ రూమ్ యాజ్ ఏ స్పిరిచువల్ పర్పస్. షీలా ఇక్కడ ఉన్నావు, జీవనం లేదు, ఉన్నారా? ఓకే. ఎవ్రీ
రూమ్ హ్యాజ్ ఎ స్పిరిచువల్ పర్పస్. దేవుడు మీకు ఇచ్చిన ఇల్లు ప్రతి గదికి ఒక ఆత్మీయ అర్థం ఉందట. ఈరోజు మనం చాలా గదులు చూసాం, 1, 2, 3. నన్ను ఒకసారి కూర్చోబెట్టేశాడు, మీరు రావద్దులండి అయ్యారు అన్నాడు. మరి అందులో అక్కడ ఏమన్నా తెలియదు, మనం అక్కడ తీసుకెళ్ళలే. ఏంటంటే మీరు నడవలేదు అయ్యారు అన్నాడు, 2nd floor అన్నాడు. మరి అందరూ దండే తెచ్చాడు, లగ్న కప్పులు పూజ చేసి అందరూ పెట్టి స్నానం వేశాడు. మరి నాకు తెలియదు. ఆ 2nd floorలో తీసుకెళ్ళారు కొంతమందిని, అక్కడ ప్రార్థన చేశారు. 1st floorలోకి వెళ్ళాం, 1st floor నుంచి పైకి వెళ్ళాం. చాలా గదులు కనపడ్డాయి. ఈరోజు మనం చాలా గదులు చూసాం, కానీ ప్రతి గదికి ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. మెయిన్ డోర్, అమ్మా మెయిన్ డోర్ యేసుకో చెప్తున్నాడు, నేనే ద్వారం, నేనే ద్వారం. ఆ సింహాసనం, ఆ సింహద్వారం నేనే ద్వారం. వి సర్వ్ ద లార్డ్ అని పెట్టారు, బోర్డు పెట్టారు. నేను నా ఇంటి వాడును యెహోవాను సేవించు. అంటే ఆ ఇంటిలో నుంచి మొట్టమొదట యేసు ప్రభు ఆ ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఆ ఇంట్లోనికి వచ్చే క్రీస్తు ప్రేమను అనుభవించాలి. ఇల్లు వెంటనే డైనింగ్ రూమ్ కనబడింది, చాలా విశాలంగా ఉంది డైనింగ్ రూమ్. నన్ను కూర్చోబెట్టారు సోఫాలో. ఒక అమ్మాయి కాఫీ ఇస్తానంది. వస్తాను ఏం చదువుతున్నాను, షీలా గారు కాఫీ ఇమ్మన్నారని అన్నారు. అలా 10 నిమిషాలు కాఫీ లేదేమో, బ్రూ లేదన్నది ఇక్కడ. అయితే డైనింగ్ రూమ్ కనబడతా ఉంది. అది ఏంటి అంటే దేవుని పోషణ గుర్తు చేస్తాము. ఆ డైనింగ్ రూమ్ దేవుని పోషణ, దేవుని సేవకులకు అతిథులకు ఆహారం అందించే పోషణ అందించే రూమ్ డైనింగ్ రూమ్. వెరీ గుడ్. చాలా విషయాన్ని కట్టుకున్నాం. మరి దగ్గర కట్టుకున్నా తెలియదు, కానీ చాలా బాగుంది, విశాలంగా. చాలా కుటుంబాల్లో, చాలా గృహాల్లో డైనింగ్ రూమ్లు, కిచెన్లు చాలా ఇదిగా ఉంటాయి. లివింగ్ రూమ్ కనబడతాం బయట, వెళ్ళి వెంటనే లివింగ్ రూమ్ కనబడతాం. మీ కుటుంబ ఐక్యతను సూచిస్తాం. మీరు భోజనం చేసినప్పుడు, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు చాపేసుకున్నాం, సోఫాలో కూర్చున్నాం. ఆ లివింగ్ రూమ్లో మీరందరూ కూర్చున్నప్పుడు కుటుంబ ఐక్యత. మీరు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలిద్దరూ నలుగురు కూర్చుని కుటుంబం యొక్క ఐక్యతను సూచించేది లివింగ్ రూమ్. బెడ్రూమ్స్ ఉన్నాయి, కింద 2 ఉన్నాయి, పైన 2 ఉన్నాయి, ఆ పైన ఒకటి ఉంది. ఇవన్నీ ఒక 4-5 బెడ్రూమ్ కనపడ్డాయి నాకు. ఈ బెడ్రూమ్స్ దేవుని సమాధానాన్ని గుర్తు చేస్తాం. బెడ్రూమ్లో దెబ్బలాడుకోవడానికి కాదు, బెడ్రూమ్లో సమాధానం భార్యాభర్త ఇతరులతో పంచుకునే హృదయాన్ని గుర్తు చేసేది. భార్యాభర్తలు బెడ్రూమ్లో ఒకరి హృదయాన్ని పంచుకోవాలని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో ఐక్యత. ప్రభునందు ప్రియమైన కిచెన్లో ఇతరులతో పంచుకునే హృదయం గుర్తు చేయాలి. ఈరోజు మేము వండే ఈ వంటకాల్లో చూసి వచ్చిన పాస్టర్ గారులు కానీ అతిథులు కానీ ఎంత బాగుందో వాళ్ళ, ఎంత చక్కగా ఉందో వాళ్ళ. ఒక రోజు శ్యామ్ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాం. ఆ పాస్టర్ అమ్మ గారు చక్కగా మాకు నాటుకోడి, కొబ్బరి అన్నం, రాగి సంగ ఏమి చేశారు. ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మేము, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కిచెన్లో ఇతరులతో మనం మన యొక్క రుచులను పంచుకునే టైం ఉన్నారు. పాస్టర్ గారికి వచ్చారంటే మీరు ముగించేమని అర్థం. ప్రియమైన వాళ్ళ ఇది నేను చెప్పినాను కూడా ఇహలోకమైనటువంటి ఇల్లు. ఇందాక మా సిస్టర్ ఎజ్బెల్ గారు చెప్పారు, మిస్సెస్ నిదీక్ష్ చెప్పారు. ఒకటి ఉంది మనకి నిత్యమైన నివాసం, పరలోకం. ఈ నివాసంలో మనం ఉంటూ, ఈ గదిలో మనం ఉంటూ, మన సంతోషాన్ని పంచుకుంటూ, మన యొక్క ఆశీర్వాదాలను పంచుకుంటూ, నిత్యమైన నివాసమైన పరలోకం కొరకు ఎదురు శాశ్వతమైంది. నా ఇంటి అనేకమైన నివాసాలు కలవు. నేను వచ్చి మేము తీసుకెళ్ళి నీకు ఏర్పరచబడిన ఇంట్లో మిమ్మల్ని పెడతాను. ఆ ఇంటి కొరకు మనం ఆతృత పడాలి.
మరి జీవన్ శీల చక్కని సంతోషం ఆశీర్వాదాలు ప్రభు మీకు ఇచ్చాడు. మరి జీవితాంతం మీ ఇద్దరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ, మరి మనవరాల క్వీని మా కళ్ళ ముందు పుట్టింది. పుట్టిన వెంటనే ఎత్తుకున్న అమ్మగారు నేను. పుట్టిన వెంటనే హాస్పిటల్లో, మరి భీమవరం హాస్పిటల్లో పుట్టారు ఇద్దరు. పెద్దలు అక్కడే పుట్టారు. మేము భీమవరంలో ఉన్నాం కనుక అక్కడే ఉన్నాం డెలివరీ అయ్యే వరకు. మరి క్వీని అవును తెలుసులే, అవన్నీ చెప్పు. కోపంలో ఉన్నాడు ఆ టైంలో. క్వీని పుట్టే కోపం పోయింది వాడికి. అది క్వీన్ అంటే చాలా ప్రేమ వాడికి. ఇప్పుడు ముద్దులు కూర్చో చూడండి, ఫోటోలు చూడండి, పైన ఫోటోలు. క్వీన్ ప్రతి ఫోటోలో ఆ భుజం మీద వాడిపోయి ఉంటుంది. కొడుకేమో ఆవిడ భుజం మీద ఆనిపోయి ఉంటాడు. నాకు అర్థమైపోయింది, ఒక కూతురు ఈ కొడుకు, కూతురు కొడుకు ఆమె కొడుకేను. మరి చాలా ప్రతి గదిలో వీళ్ళు ఫోటోలు పెట్టేశారు. చక్కగా అలంకరించుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఇక్కడ ఉన్న అందరూ మనందరికి ఆశీర్వాదాలు. మన పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మీ కుటుంబాన్ని వర్తించిన గాక. అమూల్యమైన మాటలు మరి మోడరేటర్ ఎమిరిటస్ గారు, బిషప్ డాక్టర్ కె ఫ్రెడరిక్ పరదేశ్ బాబు గారు అందించిన విధానమును బట్టి కుటుంబ పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కని మాటలు చెప్పినందుకు అయ్యగారికి ప్రత్యేక వందన. నాకు ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చింది. మరి శ్రీమతి అనిల గారు 2 మాటలు మాట్లాడతారు. మీ వదిన గారు షీలామ్ వాళ్ళ అక్కగారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్ అండి. టు బి ఫ్రాంక్, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ద గాడ్ బికాజ్ ఈరోజు ఈ రకంగా ఉండడానికి నాకు అవకాశం ఇచ్చినాను. బీయింగ్ ఏ ప్రిన్సిపల్, మేము ఎవరికి కమిట్మెంట్ ఇవ్వలేము ఈరోజు మేము వస్తున్నాం అని. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను రప్పించినందుకు దేనికి వందనాలు. ముఖ్యంగా నేను 3 విషయాలు మాట్లాడాలనుకుంటున్నానండి. బికాజ్ జీవన్ షీల ఈజ్ వెరీ స్పెషల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఎందుకు అని చెప్తారంటే 3 కారణాలు ఉన్నాయి. మా శీల మొండి అంటే మా జీవన్ జగమొండి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక డిసైడ్ అయ్యిండ్రు అంటే మీరు చెప్పినట్టే అది అయ్యేదాకా వదిలేరు. ఈరోజు ఈ 17th ఇనాగ్రేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఇంకా పనులు ఎక్కువ ఉండిపోయినాయి. ఎలా అని నేను శీలతో అంటుంటే తెలుసుగా జీవన్ సంగతి ఇంకా అంతే. అంటే వీళ్ళిద్దరు దాంట్లో కూడా అది ఉండడానికి కారణం దట్ జస్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్. అది నాకు వీళ్ళలో నచ్చిన ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, జీవన్ని చూసి నేను చాలా నేర్చుకోవాలి బీయింగ్ అ ప్రిన్సిపల్ ఆల్సో. కానీ ఎందుకంటే ఓడిపోయిన టైంలో ఎట్లా ఉండాలి, మంచి టైంలో ఎట్లా ఉండాలి, దుఃఖ సమయంలో కూడా ఎలా ఉండాలి అని నేర్పించిన మా మరిది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సెకండ్ థింగ్, షీలను చూస్తే ఓర్పు కూడా. ఐ థింక్ నేను చెప్తున్నాను కదా, ప్రతి ఆడవాళ్ళకి కొంచెం లిమిట్ ఒకటి ఉంటుంది. అది దాటిన తర్వాత ఎవరైనా బర్స్ట్ అవుతారు. బట్ షీ హ్యాస్ దట్ కెపాసిటీ. ఈవెన్ వాల్కనో వచ్చినా షీ వోంట్ బర్స్ట్. అది చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే సమయాలు ఎట్లున్నా ఏవున్నా, ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇప్పుడు అన్నట్టు వాళ్ళ అమ్మమ్మని ఎక్కువ నేను జ్ఞాపకం చేస్తాను. వెరీ క్లోజ్ టు హర్. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక 4-5 years బ్యాక్ దే హ్యావ్ కాల్ మీ దట్ షీ ఇస్ ఇన్ ద ఎండ్ స్టేజ్, ఏదో జ్యూసెస్ అవి ఆపుతున్నాం, నౌ షీస్ అన్నట్టు అన్నారు. మీరు నమ్ముతారో లేదో, ఐ హ్యావ్ గాన్ దేర్, దిగాను, వాళ్ళని తిట్టేశాను. మీకు ఏమన్నా అసలు బుద్ధి ఉందా, ఆమె ఇంకా బ్రతకాలనుకుంటుంది, ఎందుకు ఆమెను తొందరగా పంపించాలనుకుంటున్నారు అని చెప్పి I just, by God's grace, I prayed. Inka, she's still living in a very healthy way. Thank you for the Lord. And I felt that now even 100 దాకా కూడా she can. ఎందుకంటే దేవుడు చాలా తక్కువ మందికి అట్లాంటి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆమెకి ఎంతో మంది మన్మరాలని. Until now she is keeping the whole family in a united way. That is very important for the family. Second thing, జీవన్ చిన్నని చూస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూశాను కాబట్టి వాడు నన్ను వదిన అన్నారు, అక్క అంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూశాను. ఈరోజు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎవరు కూడా సరిగ్గా ఇది లేని దీంట్లో బీయింగ్ ఇద్దరు లేకున్నా వాళ్ళిద్దరు ఒక స్తంభాల్లో నిలబడి అలా కుటుంబాలను చూపించుకున్న విధానం చూస్తే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలు యూ హ్యావ్ టు లెర్న్ ద సాక్రిఫైసెస్, ద హంబుల్నెస్, the strength, everything we have to learn from them.
ఇవాళ ఉన్న జనరేషన్ ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్, ఓ 2 minutes లవ్, 2 minutes ఇది, అది వాళ్ళలో నడుస్తుంది. బట్ ఐ హోప్ యు ఆల్ హ్యావ్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ స్పెషలీ టు ద లక్డీ కపుల్ చర్చ్, ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసాను మీ చర్చ్ ఇన్ అండ్ అవుట్. సో ఎనీథింగ్ ఇట్ ఈస్ దేర్, బట్ ద థింగ్ ఇస్ దట్ ఐ ఓన్లీ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, if God is with you, we are the warriors, and if God is with us, we are not less than with any other thing. అదొక్కటి స్టిల్ నౌ ఐ బిలీవ్ దట్ దేవుడు లేకపోతే మనం బ్రతికి కూడా వేస్ట్ అనే దానికి నేను ఇదవుతాను. సో ఓన్లీ థింగ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ both Mr. and Mrs. Jeevan and Sheila and Queenie and Candy for this grand successful, and I especially thank మీ అందరి మాటలు వింటుండే మా చెల్లెకి ఇంకా ఆశీర్వాదంతో ఇంకా డబ్బులు ఇది కావాలని మనస్ఫూర్తితో ఒప్పుకుంటూ జీవన్ నాకు సిగ్నల్ ఇచ్చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ జరగబోతూ ఉంది. శ్రీమతి ప్రసన్న మార్టిన్ గారు వచ్చేసారు కాబట్టి మీరు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపే సునీల మేడం గారు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. దైవజనుడు రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ గారు, మరి షీలా గారికి, వారి కుమారుడు కుమార్తెకు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో మరి వారి ప్రియ కుమార్తె క్వీన్ యొక్క బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డను దీవించండి, ఆయురారోగ్య బలములు, జ్ఞానము, వివేకము నాయన బిడ్డకు దయచేసి నాయన దీర్ఘాయుష్షు ఆరోగ్యము దయచేయమని, ఆ బిడ్డలో ఉన్న తలాంతులను మీరు బయటకి తీసి ఆమె నీ కొరకు ఖ్యాతి కలిగి తల్లిదండ్రులకు కీర్తి కలిగించే బిడ్డగా బిడ్డను ఆశీర్వదించమని, ఈ యొక్క సంవత్సరం ఆ బిడ్డకు ఆశీర్వాదకరంగా చేయమని, జన్మదిన శుభములు దీవెనలు మెండుగా బిడ్డకు దయచేయమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడ మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నా నాయన ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా నా తండ్రి మరి క్వీని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డకు ప్రభా మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని బట్టి ప్రభా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డ ఎదుగుచుండగా తండ్రి మరి స్టడీస్తో ముందుకు వెళ్ళుంటుండగా తండ్రి ప్రభా బిడ్డను కనికరించి కాచి కాపాడండి. మంచి ఉన్నత చదువులు, ఉన్నత విద్యలు అభ్యసించడానికి ప్రభా మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా మరి ఈ యొక్క కేక్ కటింగ్ జరగనైంటుండగా తండ్రి ప్రభా మీరు బిడ్డకు తోడుగా ఉండండి. అది ఈ కేక్ కటింగ్ మొత్తం ప్రభా మరి మీకే ప్రభా మరి మహిమ కనకగా జరుగుటకు మీ కృపను దయచేయమని, బిడ్డను నిండారుగా నూరేళ్ళు ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు దివ్యనామమును బట్టి అడుగుతూ ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Queenie, happy birthday to you, happy long life to you, happy long life to you, happy long life dear Queenie, happy long life to you. Many greetings to you. Greetings to you. Many greetings, dear Queenie. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless dear Queenie. May God bless you, dear. On his birthday, she received her best gift, which she loved a lot from her father, and you can see the joy in her face and her father's face as well. God bless you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy
happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మా కుటుంబాన్ని దీవించడం కొరకు ఇంత దూరం ప్రయాణమై వచ్చిన విధానాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున గుర్తిస్తూ ఉన్నాను. భీమవరం నుంచి దేవరకొండ వరకు కూడా ప్రతి ఒక్క సభ్యులు మమ్మల్ని ప్రేమించి ఇంత దూరం వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను అందరికీ తెలియచేయాలని నేను తలంచాను కాబట్టి దయచేసి ఒక 5 నిమిషాలు వేచి ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను పాస్టర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆయన నాకు మేన బావ అయినప్పటికీ కూడా పాస్టర్ గారికి పిల్లనివ్వడానికి మా నాన్నగారు అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే పాస్టర్ గారి జీవితము చాలా భయంకరంగా ఉంటుంది, ఆ శ్రమలను అనుభవించలేవని మా నాన్నగారు అబ్జెక్షన్ చేశారు. కానీ మా మమ్మీ మేనత్త కాబట్టి ఆమె ఓకే చెప్పి ఒప్పుకొని వివాహం జరిపించడం జరిగింది. దానికి లోతరపాలయ్య గారు ప్రధాన సూత్రధారి, వారి కుటుంబం అంతా. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే నేను పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్ గారిని జీవితం చూసి భయపడ్డాను. పాస్టర్ గారి కుటుంబ జీవితము ఈ విధంగా ఉంటుందా, ఇన్ని శ్రమలు ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అన్న విషయాన్ని నేను గ్రహించి భయపడ్డాను. భయపడిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఆలోచన చేశాను. నేను పెళ్లి చేసుకునేటప్పటికి నేను బిఎస్సి బిఎడ్ క్యాండిడేట్ని. నేను అయ్యగారి దగ్గరికి పెళ్ళైన తర్వాత ఏసీటీసీకి వచ్చాను. ఏసీటీసీలో అందరు గాజులు వేసుకుంటున్నారు. లోతరపాలయ్య గారు నన్ను పిలిచి పెళ్ళైన తర్వాత మా ఇంటికి వచ్చావు, 500 రూపాయలు ఇచ్చి గాజులు వేసుకోమన్నారు. నేను అయ్యగారిని అన్నాను, అయ్యగారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాయడానికి బుక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను కోటికి, మీ 500 తీసుకెళ్ళి నేను బుక్ కొనుక్కొని నేను సీట్ సంపాదిస్తానన్నాను. అది తీసుకొని వెళ్ళి నేను ఎంట్రన్స్ రాశాను, నాకు సీట్ వచ్చింది. చిన్నమేర సంఘంలో క్రిస్టఫర్ అయ్య గారు సెనెట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పాస్టర్ అమ్మ గారు చదువుకోవడానికి వెళ్ళడానికి ఆయన ఆబ్జెక్షన్ చేశారు. పాస్టర్ అమ్మ గారు సంఘం పిలిచి ఎలా పెడతాదమ్మా, నువ్వు ముందే చదువుకోవాల్సింది కదా అన్నారు ఆయన. నేను ఫోన్ చేసి లోతరపాలయ్య గారికి ఏడవటం మొదలుపెట్టాను. అయ్యగారు క్రిస్టఫర్ గారికి ఫోన్ చేసి అమ్మాయి వెళ్తుంది, అమ్మాయి చదువుకోవడానికి వెళ్తుంది, పంపించండి అన్నారు. సంఘము చిన్నమేర సిఆర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, డెలిగేట్ గారు అందరూ కూడా వారు అంగీకరించి నన్ను పంపించారు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను జాబ్ సంపాదించడానికి గల కారణం ఒకటే, పాస్టర్ గారికి ఆర్థికమైన సపోర్ట్ ఉంటే పరిచర్య చాలా ఘనంగా ధైర్యంగా చేయగలడనేది నేను పెళ్ళైన 1 year బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఇట్ వాస్ 24 years బ్యాక్ ఐ కుడ్ అనలైజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది పాస్టర్స్ ఫ్యామిలీ, హౌ ఇట్ కుడ్ బి. అందుకోసమని నేను కష్టపడ్డాను, జాబ్ సంపాదించాను. పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటే కూడా ఓర్చుకోలేనటువంటి వారు సంఘస్థులు ఉంటారు. పాస్టర్ గారు సంపాదన చూసి ఎంత సంపాదన ఎలా సంపాదించారని అనుకునే బిడ్డలు కూడా ఉంటారు. పాస్టర్ గారిని సంతోషం చూసి సంతోషించే వారు కూడా ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈ గృహాన్ని మేము నిర్మించడం అనేది జరిగింది. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు బిల్డ్ దిస్ మచ్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్. ద డే ఐ స్టార్టెడ్ మై జాబ్ జర్నీ, మై టార్గెట్ వాజ్ మై చిల్డ్రన్ షుడ్ లివ్ అ కంఫర్టబుల్ లైఫ్.
సో ఒక టార్గెట్ మీద నేను జాబ్ చేశాను. ఆ టార్గెట్ తోటి ఈ ప్రాజెక్ట్ని నేను తీసుకున్నాను. నా బిడ్డలు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో మీ అందరి ప్రార్థనలు దేవుని కృప ద్వారా ఈరోజు ఇది సక్సెస్ చేయగలిగాను. ఈరోజు నా తల్లిదండ్రులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు మంచి విద్యను నాకు అభ్యసింపజేశారు. మంచి స్కిల్డ్గా నన్ను మా నాన్నగారు తయారు చేశారు. ఈరోజు పాస్టమ్మ గారులు అంటే మీ అందరికీ తెలుసు, చాలా మటుకు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ముసుగేసుకొని కామ్గా పాస్టర్ గారు పక్కన కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. But I feel that I am a more practical woman. Many of the Lakdikapul people might have experienced with me. I am rather a practical woman where with a dare and dashing, I move out to any type of consequences. సో దేవుని కృప ద్వారా ఈరోజు ఈ సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని మేము చేయగలిగాం. మీ అందరూ ప్రార్థనలు ఆశీర్వాదాలు మా వెంట ఉన్నాయి. కాబట్టి వచ్చిన మీ అందరికీ మరొక మారు పేరున వందనాలు తెలియజేస్తూ ఈ ఘనతంతా కూడా దేవునికి సమర్పిస్తూ ఒక పాస్టర్ గారి కుటుంబము ఈ విధంగా దీవింపబడుటకు దేవుడు చూపిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంఘము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ హౌస్ వార్మింగ్ సర్వీస్ ఆరాధనలో మా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా ప్రియమైన తండ్రి గారు రైట్ రెవరెండ్ కె పరదేశ్ బాబు గారు, అమ్మగారు ఆశమ్మ గారు, చింటుబాబు వారి కుటుంబానికి మొట్టమొదటిగా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను 6th క్లాస్ చదువుకుంటున్న స్టూడెంట్గా చూసినటువంటి అమ్మగారు ఈరోజు సంఘంలో పరిచర్య చేస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడిన సందర్భాన్ని చూసినటువంటి అమ్మగారు నా ముందు కూర్చోటం చాలా ధన్యత. ఒక గురువు గారి ముందు ఒక శిష్యుడు ఆశీర్వదింపబడితే ఆ గురువు గారి యొక్క ఆనందం ఎలా ఉంటుందో ఈరోజు అమ్మగారు అయ్యగారు చింటుబాబు యొక్క ముఖాల్లో నేను చూడగలిగాను. మరెంతో ప్రయాసంతో గత రాత్రి 12:30 గంటకి హైదరాబాద్ చేరి నా కోసం ఉదయమే లేచి ఈ కార్యక్రమంకు రావటం చాలా ధన్యత. అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రతి సక్సెస్ వెనుక నా పాస్టర్ గారు కోఆపరేషన్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఈరోజు స్టేజ్ మీద ఉన్న ప్రతి పాస్టర్ గారు నా వెన్నంత ఉండి నన్ను ఈ స్థితిలో, నేను లకిడికప్పుల్లో పాస్టర్గా జాయిన్ అయిన తర్వాత అడిషనల్ పాస్టర్గా వచ్చిన ఈ సహవాసం మాత్రమే కాదు మాది, ఎప్పటి స్నేహబంధం మాది. ఎప్పుడు సునీల్ కానీ, జ్ఞాన్ ప్రకాష్ గారు కానీ, జీవన్ ప్రేమ్ కానీ, శ్యామ్ సుందర్, మేము ఎక్కడున్నా ఈరోజు 5 సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చాం మేము, కానీ 20 సంవత్సరాల నుండి వెరోనికమ్మ గారు మేమందరము ఎంతో స్నేహంగా ఈ యొక్క కార్యక్రమంలో నా ప్రతి నిజంగా ఈరోజు నేను లకిడికప్పుల్ ప్యారిష్ పాస్టర్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే ఇంకా ఘనంగా నేను చేసిండేవాడినేమో. అయినప్పటికీ నన్ను ప్రేమించి ఈరోజు స్టేజ్ మీదకి వచ్చిన పాస్టర్ గారు అమ్మగారితో రావడం చాలా సంతోషం. వారికి వందనాలు. ప్రత్యేకంగా సంఘం అంతటికి నేను ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను. మా పాస్టర్ గారు నేను ఈ భోజన కార్యక్రమాలు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎంతమంది అని అంది. 1000 మంది అన్నాను. 1000 మందా? ఎందుకు 1000 మంది? ఎలా వస్తారు, ఎవరు వస్తారు 1000 మంది అని. అయితే 500 మందికి తెచ్చుకుంటాను అన్న. కారణం ఏంటో తెలుసా? నువ్వు అప్పుడు పాస్టర్ గారు అనుకుంటున్నావేమో, ఇప్పుడు నువ్వు మాజీ పాస్టర్ గారు కనుక రాకపోవచ్చేమో, నీ బడ్జెట్ని తగ్గించుకోవాలని సూచించింది. నిజంగా ఈరోజు గ్యాదరింగ్ చూసినప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి ఎక్స్పెక్ట్ చేసిన ప్రతి ఫ్యామిలీ ఈరోజు నా ముందు కనబడింది. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు పాస్టమ్మ గారు చెప్పినటువంటి మాటల్లో ఆమె దృక్పథంలో ఉన్నటువంటి ఆలోచన, కానీ పాస్టర్ గారుగా నా దృక్పథం ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే, సంఘముగా మీరు మాకు ఇచ్చిన కోఆపరేషన్, ప్రార్థన, సహకారము ఈరోజు నేను ఈ గృహాన్ని కట్టుకుని సంతోషంగా గృహప్రవేశం చేయగలుగుతున్నాను. దానంతటికి కారణము నన్ను ప్రేమించినటువంటి నా ప్రియ సంఘము. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో చాలా మందిని నేను జ్ఞాపకం చేసుకోవాలి, కానీ పర్సనల్గా నేను చెప్పలేను. కానీ రమేష్ గారు ఈ యొక్క గ్రౌండ్ మనం ఏదైతే స్థలంలో కూర్చున్నామో, వారు ఫ్రమ్ బిగినింగ్ డే నుంచి ఈ స్థలాన్ని వాడుకోవాలనుకున్నప్పుడు ఎంతో సహకారం వారు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. నా ప్రియ స్నేహితులు నా మధ్య ఇక్కడ ఉన్నారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఒకసారి నా షటిల్మేట్స్ ఉంటే ఒకసారి ముందుకు రండి. ఈరోజు నేను ఈ ప్రాంతంలో 15-13 సంవత్సరాల నుండి నేను ఇక్కడ స్థిరపడ్డానంటే నా స్నేహితులు నాకు ఇచ్చిన కోఆపరేషను వర్ణించలేనటువంటి కోఆపరేషను. నిజంగా నేను కట్టుకున్న ప్రారంభం నుండి ప్లీజ్ మస్తాన్ గారు, సుధాకర్ గారు, రామకృష్ణ గారు, ఇంకా నాకు మా స్నేహితులు వస్తున్నారు, వారందరికీ
జీవన్ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మస్తన్ గారిని ముందుకు నేను పిలవాలనుకుంటున్నాను. నేను ఈ స్థలాన్ని కట్టుకునేటప్పుడు ఒక బిల్డర్ గారికి ఇచ్చాం. మా ప్రేమించినటువంటి ప్రియ సహోదరుడు రాజు గారు, హానోక్ రాజు గారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి నేను తప్పకుండా. వారు ఈ స్థలాన్ని కొన్నప్పుడు ఒక రూపకల్పన దాన్ని చేసి స్కెల్టన్గా దాన్ని ఆయన పెట్టిన తర్వాత చాలా శ్రమలు వచ్చాయి ఈ స్థలంలో. తర్వాత ఆయన మధ్యలోనే దాన్ని ప్రాజెక్ట్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సుమారు సంవత్సరంన్నర ఈ ప్లేస్లో ఏ పని అయితే ఆయన స్లాబ్స్ వేసి వదిలి వెళ్ళారో ఆ స్థలం అలా ఉండిపోయింది. సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ నేను చాలా ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు మస్తాన్ గారు నా షటిల్ మేటు, నా బెస్ట్ ఫ్రెండ్, ఆయన బిల్డర్ గారు, ఆయన అన్నాడు నేనున్నాను జీవన్ నువ్వు ప్రారంభించని. నిజంగా ఆ ఫొటోస్ నా దగ్గర లేవు. యాక్చువల్గా నేను ఈ ఎల్ఈడీస్ పెట్టడానికి కారణము ఫ్రమ్ బిగినింగ్ డే నుంచి నా యొక్క స్థలం ఎలా చూపిస్తూ నేను మీతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఆ ఫొటోస్ నేను సకాలంలో అందించలేకపోయాను. నిజంగా ఆ రోజు ఆ బిల్డింగ్ ఉన్న పరిస్థితి చూస్తే నేను కట్టలేనేమో అని అనుకున్నాను. మస్తాన్ గారు ఇచ్చిన సహకారము చాలా గొప్పది. చిన్న వ్యక్తిగా నుండి నన్ను నడిపించాడు. ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మస్తాన్. ఆయన బిల్డర్గా ఆయన ఇచ్చిన సపోర్టు. మీరు లోనికి వెళ్ళండి, ఆ ఇల్లు ఎంత అద్భుతంగా రూపించాడంటే ఆయన నేను వర్ణించలేను. చాలా బ్యూటిఫుల్గా కష్టపడి నా కొరకు ఆయన ఇచ్చిన సహకారానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు ఇచ్చిన సహకారము వర్ణాతీతమైనది. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ చక్కటి భోజనాలు నేను ఏర్పాటు చేశాను. మీరు తప్పకుండా భోజనాల్లో మీరు భోజనం చేసి మమ్మల్ని బ్లెస్ చేయాలని, మా యొక్క అభివృద్ధి కొరకు, మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రసాద్ గారు 2020 నుంచి నాకు సహకారం ఇస్తున్నారు. ప్రసాద్ గారి టీంకి, జోసఫ్ అందించినటువంటి సహకారానికి ప్రత్యేకమైన వందనాలు. మా అడ్హాక్ కమిటీ ప్రజెంట్ కాదు, నేను మాజీ పాస్టర్ గారిని, మాజీ అడ్హాక్ మెంబర్స్ ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు. చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమెన్ సమాజ్ నుండి, సండే స్కూల్ నుండి, ఇంగ్లీష్ సర్వీస్ నుండి, రైట్ బ్యాంక్ చర్చ్ నుండి భారతమ్మ గారు, రవి గారు, వెంకటేశ్వర్ గారు చాలా ప్రేమించి మమ్మల్ని రావటం చాలా సంతోషము. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నైబర్స్ అందరికి వందనాలు. క్వైట్ టీమ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేశారు, స్పెషల్ ప్రేయర్ మేరీ జాన్స్ గారు. ఎవరెవరైతే ప్రేమించి నన్ను ప్రతి ఒక్కరికి అమ్మగారు చెప్పినట్టు భీమవరం నుండి వచ్చారు, అలాగే చిన్నమరం నుండి వచ్చారు, కోడూరు దేవరకొండ నుంచి వచ్చారు, అలాగే రైట్ బ్యాంక్స్ నాగార్జున సాగర్ నుంచి ఎక్కడ మేము పరిచయం చేస్తాం అక్కడ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మా ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మా అమ్మమ్మ నిజంగా అమ్మగారు అయ్యగారు చాలామంది జ్ఞాపకం చేసుకున్నారు. మా అమ్మమ్మని ఎట్లయినా నేను కార్లో ఎక్కించి తీసుకొచ్చేయాలనుకున్నాను, కానీ అది ఇంపాసిబుల్. ఆమెను నేను ప్రయాస పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను బలవంతం చేస్తే తప్పకుండా వచ్చేది ఆమె, కానీ నేను బలవంతం చేయదలుచుకోలేదు. ఈరోజు మా అమ్మమ్మ బ్లెస్సింగ్సే. నేను మా అమ్మమ్మకి 7 పిల్లల్లో పెద్ద కూతురు మనవడిని, నేను పెద్ద మనవడిని. మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముని మనవాళ్ళు జాబితాకు వచ్చేసరికి 27 మంది మనవాళ్ళు, ముని మనవాళ్ళు మా అమ్మమ్మకి. ఏదేమైనప్పటికీ అమ్మమ్మ బ్లెస్సింగ్స్ నాకుతో ఉన్నది. అమ్మ మహితమ్మ గారు మీ పాడిన పాటకి ప్రత్యేకమైన వందనాలు. మమ్మల్ని ప్రేమించి వచ్చిన సంఘం అంతటికి డాక్టర్ గారు ప్రతి ఒక్కరిని పేరు నేను చెప్తే అంత భావంగా ఉండదు కనుక అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఏర్పాటు చేస్తున్నాను భోజనాల్లో మీరు తప్పకుండా మీరు భోజనం చేసి మా కొరకు ప్రార్థన చేసి మా గృహాన్ని చూడండి. అమ్మ గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు ఒకరు చక్కటి మాట చెప్పారు, అపర్ణకాంత్ గారు అనుకుంటా. పాస్టర్ గారుగా ఎలా నా గృహం ఉండాలో అలా నేను ఆలోచన చేసి ఆ గృహాన్ని నేను నిర్మించడం జరిగింది. తప్పకుండా మనము ప్రార్థన చేస్తే ప్రతిదీ దేవుని యొక్క కృప ముందు మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు మనం ప్రారంభించేటప్పుడు ఇది అసాధ్యం అని అనుకుంటాం. అమ్మ చెప్పింది నాకు, నిక్సన్ అమ్మగారు, అసాధ్యం అనేది లేదు దేవునికి. మనము ప్రార్థనతో స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా మన గోల్ రీచ్ అవటం అనేది నా యొక్క ప్రతి సందర్భంలో నేను వచ్చి చూడగలను. ప్రత్యేకంగా జయబాబు గారు మీ పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ చాలామంది ఈరోజు సోమవారం ఏంటి అని అంటే మా పాప బర్త్డే, నాకు స్పెషల్. మా పాప క్వీనీ రోజు బర్త్డే రోజు నేను నా ఇంట్లో 99% పనులు చేస్తాను. నేను ఏది ప్రారంభించినా, ఏది తలంచినా, ఏది ప్రార్థన చేయాలన్నా ఆ డే నేను ఎప్పుడు స్పెషల్గా తీసుకుంటాను. క్వీన్ అమ్మకి ప్రత్యేకమైన వందనాలు. క్యాండీ అనుకోవచ్చు, క్వీన్ అమ్మ ఏంటంటే క్యాండీ ఏమో కోటేశ్వరుడు, ఆయన ఈ గృహం ఆయనది, కానీ మా క్వీన్ అమ్మ బ్లెస్సింగ్స్ మావి కనుక ప్రత్యేకంగా మా ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరు ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ
మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అందరం లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ శ్యామ్ సుందర్ గారు, కాగిత శ్యామ్ సుందర్ గారు మనల్ని ముగింపు ప్రార్థన. అందరం తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనములు తండ్రి. అయా జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆస్తున్న తండ్రి డాక్టర్ జీవన్ కుమార్ గారు, శీలమ్మ గారు, అయా వారికి ఇచ్చినటువంటి బిడ్డలు నా తండ్రి క్రీతిని బట్టి క్యాండిని బట్టి ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. వారి ప్రార్థనని ఆలకించిన తండ్రి నాయన ఎంతో నాయన మరి సుందరమైనటువంటి గృహాన్ని మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం మీకు పొలం భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క హౌస్ వార్మింగ్కి చేసినటువంటి అయాన తండ్రి నాయన బిషప్ డాక్టర్కి మరి ఫెడరిక్ పరదేశ్ బాబు అయ్య గారికి నాయన మోడరేటర్ గారు, నాన్న వారు మాజీ మోడరేటర్ గారు అయినప్పటికీ మా దృష్టిలో మా ఆలోచనలో ఉన్న తండ్రి వారు మోడరేటర్గా ఉంటూ ఉన్నారు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యగారిని, అమ్మగారిని, ఇదిగో నా తండ్రి నాయన సహోదరులు రవితేజని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి వారి కుటుంబాన్ని వారు చేసిన పరిచయం మీరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో నా తండ్రి నాయన మరి జీవనయ్య గారిని ప్రేమించి ఆయన తండ్రి తోటి సహచర కాపురులుగా నా తండ్రి నాన్న సుదీర్ఘమైనటువంటి నా తండ్రి పరిచయం మేము చేసిన మా కాపురులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి కాపని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వర్షం దీవించి ఆశ్రయించి మీ కృపలో వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఎల్లప్పుడూ క్రీస్తునందు ఉన్నటువంటి గృహం ప్రవేశం లోపలికి ప్రవేశించే ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయండి, కాపాడును గాక. నేను నా ఇంటి వారు నేటి సూర్యుని కొలుదుమో, నా ఇంటి వారు నేటి సూర్యుని కొలుదుమో, దీన మనసులో కలిగి దివ్య సేవను చేతును, దీన మనసులో కలిగి దివ్య సేవను చేతును, నేను నా ఇంటి వారు నేటి సూర్యుని. Thank you so much, everyone. రండి ఉత్సాహించి పాడెదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞతా స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. రండి కృతజ్ఞతా స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడెదము.
ఆయన ముందర మృక్కుదము ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును రండి ఉత్సాహించి పాడదము తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను ఆమేన్ రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుము నా జీవమా యెహోవా దేవుని పావన నామమును తించుమా నా యంతరంగములో వసించుమా
యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది నహీనుడగునాదు హాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నిన్నడు గణం వినం ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను.